So are we live? Let me wait. Hi Priya, hi Arjun, hi Ganesh, hello everyone, hi Ramya, hi Patan, hi Komali, everyone, hello, welcome back to the session. This is your master teacher Venkatesh Mandala. So finally we are starting with organic, right? I know many of you మీలో ఎంతో మంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు. I know that. Finally, hi Chandan, hi. You're calling me Venki, awesome man. Venki sir. Hi Vinnu, good evening Vinnu. Hi Ramya, hi Lavanya, hi everyone. Once again, welcome back to the session. నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, ఓకే? I have one humble request for every one of you. అదేంటంటే, ఓకే, ప్రీవియస్గా ముందులో మీకు చెప్పినట్టుగా there is a student who is looking to learn organic. ఎక్కడో ఒక పిల్లవాడు ఎక్కడో ఉన్నాడు and he wants to learn organic for sure from the start. Okay, and this is possible అంటే ఇది అతన్ని రీచ్ అవ్వడానికి మీ ద్వారా మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఓకే, ఎంతో మందికి దే మైట్ నాట్ నో అబౌట్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇంకొకటి కూడా, ఈ రిక్వెస్ట్ ఏంటంటే ఐఎమ్ టెలింగ్ దిస్ విత్ ఎ కండిషన్. బై ద ఎండ్ ఆఫ్ ద సెషన్, ఈ సెషన్ అయిపోయేలోపు, ఓకే, బై ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మీరు గనక ఈ సెషన్ని ఎంజాయ్ చేసినట్లయితే, ఈ సెషన్ మీకు బాగా అర్థమైనట్లయితే, ప్రతిరోజు సెషన్ ఇలానే ఉండబోతుంది. I would request you to put it in your WhatsApp or any other social media platform to share this link. ఈ లింక్ షేర్ చేయండి. Tell people that there is something amazing happening here in Vedantu Telugu NEET channel. మనం ఆర్గానిక్ కంప్లీట్గా నేర్చుకోబోతున్నాం. That is for sure. I guarantee that for sure. Hi IMAX, hi Akash, hi Arjun, hi everyone. So let's start finally with organic. ఓకే, మీలో కొంతమంది పేరు చూస్తుంటే ఓకే నాకు నేనే గుర్తొస్తున్నాను. ఏంటంటే మెనీ ఆఫ్ యూ ఐ కుడ్ సీ, ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ నీట్ డాక్టర్. యునో ఐ హ్యాడ్ ద హ్యాబిట్, నా బుక్స్లో మీరు కనుక చూసినట్లయితే, యునో ఐ వాంటెడ్ టు బీ ఏ సైంటిస్ట్ అండ్ ఐ విల్ బీ ఏ సైంటిస్ట్ ఫర్ ష్యూర్ వన్ డే. ఓకే, సో నా బుక్స్లో మీరు కనుక చూసినట్లయితే ఐ యూస్ టు రైట్ వెంకటేష్ మందల సైంటిస్ట్. ఐ యూస్ టు రైట్ దట్. నాకు మీలో కొన్ని పేర్లు చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. Okay, so let's, without any delay, we'll start with this session. So ee particular session lo manam em cheyabothunam, what are we going to learn? Hi Dhoni, hi Yuvasena, finally you are here. మీ కమెంట్స్ ఇంకో విషయం కూడా చెప్తున్నాను చూడండి, నేను సెషన్ స్టార్ట్ చేయక ముందే 15 minutes ముందే మీ కమెంట్స్ ప్రతి ఒక్కటి నేనైతే చూస్తాను. ఓకే, బట్ ఐ రెస్పాండ్ టు యువర్ కమెంట్స్ ఇన్ ద క్లాస్. ఓకే, మీరు చేసే ప్రతి కమెంట్ కూడా నేను చూస్తూనే ఉంటాను. Is my voice clear? Is there any issue with my voice? Clear ga unda? Okay, fine. Let's start with this today's session. So ee roju manam ardham chesukoboyedi entante, asali organic chemistry manam enduku chadavalsindi vastundi. What is the reason why we are learning this organic chemistry? First thing dani gurinchi telusukundam. Asali enduku organic chemistry ni manam separate ga chaduvutunnam? So ee organic chemistry manam baga nerchukovalante మీ వంతు మీరు ఏం చేయాలి? లేదు రమ్య, నాట్ యెట్. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, నాట్ యెట్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్, వన్స్ ఐ ఫినిష్ యువర్ క్లాస్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ హ్యాపీలీ. ఓకే, సో ఎందుకు ఇది నేర్చుకోవాల్సింది వస్తుంది అన్న విషయాన్ని ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకు నేచర్లో యూ హ్యావ్ అరౌండ్ హౌ మెనీ ఎలిమెంట్స్? 118 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో యూ హ్యావ్ అరౌండ్ 118 ఎలిమెంట్స్. ఓకే, ఈ ఎలిమెంట్స్లో ఎందుకు కార్బన్ రియలీ స్పెషల్? ఎందుకు ఇది స్పెషల్? వాట్ ఈస్ ద స్పెషల్ ప్లేస్ టు దిస్ కార్బన్? ఎవరైనా చెప్పగలరా? వాట్ డూ యూ థింక్ వుడ్ బి ద రీజన్? ఎందుకు ఇది అంత స్పెషల్? కార్బన్ ఎందుకు అంత స్పెషల్? వై నాట్ సమ్ అదర్ ఎలిమెంట్, ఆక్సిజన్, నైట్రోజన్, బోరాన్, సంథింగ్ ఎల్స్? ఎందుకు? సో దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే, ద మెయిన్ సోల్ రీజన్ బిహైండ్ దిస్ ఇస్, ఈ కార్బన్ అనే ఆటమ్ ఏదైతే ఉందో ఇట్ ఫార్మ్స్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్. అంటే ఉన్న ఎలిమెంట్స్లో 118 ఎలిమెంట్స్లో 117 ఎలిమెంట్స్ ఫామ్ చేసే ఎలిమెంట్స్ కంటే కూడా ఈ 117 ఎలిమెంట్స్
ఫామ్ చేసే కాంపౌండ్స్ కంటే కూడా ఈ ఒక్క కార్బన్ మాత్రమే హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది. సో ఈ కాంపౌండ్స్ అంటే ఈ కార్బన్ యొక్క బిహేవియర్ని మనం అర్థం చేసుకోవడానికి ఒకటి కాదు 2 కాదు 3 కాదు సెషన్స్ సరిపోవు. You need huge number of sessions to understand the behavior of this carbon. Yes, Sony, this is my first video. Okay, you are in the first class of organic. I'm sure you will enjoy this. And malli adugutunanu, by the end of the session, I'm going to ask you the question again. Did you really enjoy the session? Me answer ganaka yes aithe, you have to share this link across all your social media platforms. I would love to hear that from you. Next class lo ade question mimmalni adugutanu. If you have shared it, that is seriously awesome. Idi na kosam adagatledu. Ekkado evaro oka pillavaadu matram he is actually looking to learn organic. So compulsory there is something that you can do from your end by sharing this. So first thing, subscribe to the channel. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు యాక్సెస్ ద అదర్ కంటెంట్. ఓకే, సో ఎంతోమంది ఎన్ని అప్డేట్స్ ఎవ్రీథింగ్, ఎందుకంటే లైవ్ సెషన్స్ తీసుకుంటుంటాం, దాంతోపాటు ఎన్నో థింగ్స్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అప్. సో మీరు కానీ సబ్స్క్రైబ్ చేసినట్లయితే యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఎవ్రీ సింగిల్ థింగ్. డూ యూ అండర్స్టాండ్ దిస్? ఫైన్. సో ఇక్కడ మనకున్న ఈ హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఇది ఫామ్ అవుతుంది కనుక ఈ కార్బన్ గురించి స్పెషల్గా సపరేట్గా నేర్చుకోవాల్సింది వస్తుంది. ఆ కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ని మనం ఏమని పిలిచామంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అని పిలిచాం. సో బేసికల్గా ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ డీల్స్ విత్ ద కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్. కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ అంటే బిహేవియర్ ఆఫ్ కార్బన్. అసలు ఈ కార్బన్ ఎందుకు ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ అవుతుంది? సార్ ప్లీజ్ బ్లాక్ స్క్రీన్ యూస్ చేయండి సార్ ప్లీజ్. ఒకటి చెప్తాను విను, ద రీజన్ నేను ఎందుకు బ్లాక్ స్క్రీన్ యూజ్ చేయట్లేదు అది కూడా చెప్తాను. ఓకే, సో ఐ విల్ క్లారిఫై దిస్ ఫర్ యూ. బ్లాక్ స్క్రీన్ నేను ఎందుకు యూజ్ చేయట్లేదంటే యూ విల్ సీ సర్టన్ రిఫ్లెక్షన్స్. నేను కనుక బ్లాక్ స్క్రీన్ యూజ్ చేసినట్లయితే స్క్రీన్లో మీకు లైట్ రిఫ్లెక్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఆ లైట్ రిఫ్లెక్షన్స్ వల్ల ఏం జరుగుతుందంటే మీరు సెషన్ని మళ్ళీ రీప్లే చేసినప్పుడు కావచ్చు యూ విల్ సీ దట్ గ్లేర్, వైట్ కలర్ స్క్రీన్ గ్లేర్ కనిపిస్తుంది. సో అందువల్ల ఏంటంటే మీరు ఆ వర్డ్స్ చదవడానికి కావచ్చు, ఆ వర్డ్స్ ఎప్పుడైనా లైవ్ సెషన్ జరిగేటప్పుడు ఆ వర్డ్స్ చదవడానికి కావచ్చు, దానికి కొంత ఇబ్బంది పడవచ్చు. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై ఐ చోస్ దిస్ బ్లూ. ఓకే, అండ్ కోటా లక్ష్మి, రమ్య, టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్, యా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద catenation I'm going to speak about that. So Lakshmi, to tell you about the reduced syllabus, we are not going to cover anything apart from the outside syllabus that is not there for NEET 2024. కానీ ఏదైనా ఒక పర్టికులర్ కాన్సెప్ట్ NEET 2024లో ఉన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి మనకు ఇంకొక కాన్సెప్ట్ అవసరమైనట్లయితే ఖచ్చితంగా ఆ అవసరమైన కాన్సెప్ట్ని మనం నేర్చుకున్న తర్వాతే మనకు ఈ సిలబస్లో ఉన్న కాన్సెప్ట్ని నేర్చుకుంటాం. ఫైన్, గాట్ ఇట్? ఓకే, ఫైన్. సో మనం ఈ పర్టికులర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇది ఎందుకు ఇన్ని నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ అవుతుంది, సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఈ కాంపౌండ్స్తో పాటు రకరకాల ఈ కాంపౌండ్స్ని డిఫరెంట్గా కూడా క్లాసిఫికేషన్ చేస్తారు. ఓకే, ఆ క్లాసిఫికేషన్ గురించి మనం రేపటి సెషన్లో తెలుసుకుందాం. సో వీల్ బీ లెర్నింగ్ ఇన్ ద టుమారో సెషన్ అబౌట్ ద డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ దిస్ ఆర్గానిక్ compounds. So the chemistry of carbon is known as organic chemistry, and the compounds that are formed by the carbon are organic compounds. So మనం ఈ కార్బన్ గురించి చూసినట్లయితే what is the atomic number of this carbon? సో ఈ కార్బన్ యొక్క సింబల్ C, దీని యొక్క అటామిక్ నెంబర్ ఏంటి? అటామిక్ నెంబర్ 6. దీని యొక్క మాస్ నెంబర్ అయితే 12 కదా, ఇట్ హ్యాస్ ఎ మాస్ నెంబర్ ఆఫ్ 12. మరి దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? మనకు తెలిసిన విషయం ఏంటంటే కెమిస్ట్రీలో ప్రతి ఒక్కటి డీల్స్ విత్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అన్న విషయాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బేసికల్గా కెమిస్ట్రీ ఆఫ్ ఎ పర్టికులర్ సబ్స్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకు అవసరం, రైట్? సో ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో 2 రకాల ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా. సో ఒకటి ఏంటంటే ఆర్బిట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఆర్బిట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? దాట్ విల్ బి 2,6. అంతేనా? 2,6. అండ్ దెన్ వాట్ ఈస్ ఆర్బిటాల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్?
మీరు అటామిక్ స్ట్రక్చర్లో ఖచ్చితంగా నేర్చుకునే ఉంటారు. అండ్ అటామిక్ స్ట్రక్చర్ మీకు చెప్పేటప్పుడు నేను మళ్ళీ మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఎలా రాయాలనేది నేను మళ్ళీ నేర్పిస్తాను మీకు కంపల్సరీ. ఓకే, సో హియర్ దిస్ విల్ బి ఈ ఆర్బిటాల్ అయితే 1s2 2s2 2p2. ఇది ఆర్బిటాల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకే, Bharat is asking, sir, this is also for JEE. So Bharat, I'll tell you something. So ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ మనం 90 సెషన్స్లో చేయబోతున్నాం. ఓకే, ఐ గ్యారంటీ యూ దట్ దిస్ విల్ హెల్ప్ యూ ఫర్ JEE ఆల్సో. ఎందుకు ఇది హెల్ప్ అవుతుందని చెప్తున్నానంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫ్రమ్ ద డీటెయిల్, అంటే ఫ్రమ్ ద రాక్ బాటమ్, అంటే జీరో లెవెల్ నుంచి. నన్ను ఎవరు అడిగారు, సార్ నా కెమిస్ట్రీ జీరో, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ కెమిస్ట్రీ, కెన్ ఐ క్రాక్ నీట్? ఐ సెడ్ ఆఫ్ కోర్స్ ఎస్. సో ఆ కింద నుంచి ప్రతి ఒక్కరూ కింద నుంచే మొదలు పెడతారు, తెలియని వాటిలో నుంచే నేర్చుకుంటాం, నాతో సహా ఒక్కొక్కటిగా నేర్చుకుంటాం. సో ఇఫ్ యూ ఫాలో దిస్ సెషన్స్, ఆర్గానిక్ కంపల్సరీ నీకు ఈజీ అవుతుంది భరత్. దట్ ఈస్ సంథింగ్ ఐ విల్ టెల్ యూ ఫర్ షూర్. ఓకే, మీలో ప్రతి ఒక్కరికి దట్ విల్ బికమ్ వెరీ మచ్ ఈజియర్. ఓకే, సో దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే 1s2 2s2 2p6. సో ఈ కార్బన్ ఎందుకు ఇన్ని కాంపౌండ్స్ ఫామ్ అవుతుంది? వాట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ ఫార్మింగ్ సో మెనీ డిఫరెంట్ కాంపౌండ్స్? దీనికి మళ్ళీ 2 కారణాలు ఉన్నాయి. సో ఇది ఎందుకు అన్ని కాంపౌండ్స్ ఫామ్ అవుతుంది అని చెప్పడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, యాక్చువల్లీ సమ్వన్ హ్యాస్ స్పెసిఫైడ్ దిస్ ఇన్ ద చాట్, క్యాటినేషన్ ప్రాపర్టీ. ఒకటేంటి? క్యాటినేషన్ ప్రాపర్టీ. అండ్ రెండోది ఏంటంటే టెట్రావాలెన్సీ. అబ్సల్యూట్లీ ఇట్ హ్యాస్ ఏ హై క్యాటినేషన్ పవర్. సో ఆ క్యాటినేషన్ పవర్ అంటే ఏంటో చెప్తాను. అండ్ ద అదర్ వన్ రీజన్ ఇస్ దీని యొక్క టెట్రావాలెన్సీ వల్ల. సో ఈ టెట్రావాలెన్సీ, క్యాటినేషన్ ఎక్కువ కాంపౌండ్స్ ఫామ్ అవడానికి రోల్ ఎలా ప్లే చేస్తున్నాయి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే టెట్రావాలెన్సీ గురించి మాట్లాడదాం. సో ఈ కార్బన్ ఏదైతే ఉందో, ఓకే, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ఇట్ కెన్ ఫార్మ్ ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 4 బాండ్స్. సో ఒక కార్బన్ అనేది ఏదైతే ఉందో, ఈ కార్బన్ అనేది మ్యాక్సిమం ఎన్ని బాండ్స్ ఫామ్ అవుతుంది? 1 2 3 4 బాండ్లు. అంటే మ్యాక్సిమం 1 2 3 లేదా 4 బాండ్స్ మాత్రమే ఒక పర్టికులర్ కార్బన్ అనేది ఫామ్ అవుతుంది. అందుకని దీన్ని కార్బన్ యొక్క కోవాలెన్సీ ఎంత అని పిలుస్తామంటే 4 అని పిలుస్తాం ఇక్కడ. సో బికాస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆర్, ఒక పర్టికులర్ కాంపౌండ్లో ఎవరైనా కోవాలెన్సీ అని అడిగితే ఆ కాంపౌండ్, ఆ పర్టికులర్ కాంపౌండ్లో ఎన్ని బాండ్స్ ఫామ్ అవుతుందో దాన్ని బట్టి కోవాలెన్సీ 4 అని చెప్తాం. ఓకే, సో ఈ కార్బన్ అనేది 4 బాండ్స్ ఫామ్ అవ్వగలగదు కనుక, బికాస్ ఆఫ్ దాట్ యూ కెన్ గెట్ సో మెనీ కాంబినేషన్స్. అంటే మనకి 117 ఎలిమెంట్లో ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి దట్ విల్ యాక్చువల్లీ బాండ్ విత్ ద కార్బన్. సో మనకు ఈ కాంబినేషన్స్ ఒకసారి ఊహించుకోండి, ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి. సార్ టెట్రావాలెన్సీ కార్బనేనా, ఇంకా వేరే కార్బన్ ఫ్యామిలీలో లేదా లెడ్ కూడా చూపిస్తుంది కదా, సో మరి ఎందుకు అది ఫామ్ అవ్వట్లేదు? ఎస్, టెట్రావాలెన్సీ ఒక రీజన్ అన్నాను. అంటే కార్బన్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఎన్నో ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫామ్ అవడానికి గల కారణం ఏంటి? ఒక రీజన్ టెట్రావాలెన్సీ. మరి రెండో రీజన్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఈ క్యాటినేషన్ అనే ఒక ప్రాపర్టీ. సో బేసికల్గా ఈ క్యాటినేషన్ ప్రాపర్టీ ఏంటంటే మనకు ఒక కార్బన్ ఉందనుకోండి, సో ద ఎబిలిటీ ఆఫ్ దిస్ కార్బన్ టు లింక్ విత్ ద అదర్ కార్బన్ ఆటమ్స్, అంటే ఇలా ఒక కార్బన్ ఇలా లింక్ అయ్యే ఎబిలిటీ కార్బన్కి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఉన్న 118 ఎలిమెంట్స్లో కార్బన్ చూపించినంత క్యాటినేషన్ ప్రాపర్టీ, దట్ మీన్స్ ద ఎబిలిటీ ఆఫ్ ద కార్బన్ ఆటమ్ టు లింక్ విత్ ద అదర్ కార్బన్ ఆటమ్. అంటే క్యాటినేషన్ మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఆటమ్ టు లింక్ విత్ ద సేమ్ సిమిలర్ ఆటమ్. సో క్యాటినేషన్ పవర్ ఎప్పుడు ఎక్కువ ఉంది అని మనం పిలుస్తాం అంటే ఇఫ్ దెర్ ఇస్ మోర్ ఎబిలిటీ ఫర్ ఎ పర్టికులర్ ఆటమ్ టు బాండ్ విత్ ద సిమిలర్ ఆటమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్, అప్పుడు క్యాటినేషన్ పవర్ ఎక్కువ ఉంది అని చెప్తాం. సో ఈ కార్బన్ విషయానికి వస్తే ద క్యాటినేషన్ పవర్ ఇస్ ఇన్సేన్, చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ క్యాటినేషన్ పవర్ ఈ టెట్రావాలెన్సీతో తోడైతే ఇంకా బీభత్సమే. అంటే లిటరలీ మనకి ఇక్కడ బాండ్స్, ప్రతి కార్బన్ 4 బాండ్స్ ఫామ్ అవుతాయి. సో ఇలా లీనియర్ చైన్స్ ఫామ్ అవుతుంటాయి, లేదంటే బ్రాంచ్డ్ చైన్స్ కూడా ఫామ్ అవుతుంటాయి ఇలా. సో ఇలా లీనియర్ చైన్స్, లేదంటే ఇలా బ్రాంచెస్, ఇలా రకరకాలుగా ఫామ్ అవుతాయి. కానీ
ప్రతి కార్బన్ అనేది 4 బాండ్స్ అయితే కంపల్సరీ ఫామ్ అవ్వాల్సిందే. ఓకే, సో ప్రతి కార్బన్ 4 బాండ్స్ ఫామ్ అవ్వాల్సిందే యాజ్ పర్ టెట్రావాలెన్సీ. సో కార్బన్కి ఎప్పుడు కూడా 4 బాండ్స్తో సాటిస్ఫై అవ్వాల్సిందే. అంటే ఈ లీనియర్ చైన్ ఏదైతే ఉందో, ఈ స్ట్రైట్ చైన్ ఏదైతే ఉందో, ఇది కంపల్సరీ ఇంకొక 2 బాండ్స్ ఫామ్ అవ్వాలి కదా. కంపల్సరీ ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అలా ప్రతి కార్బన్ 4 బాండ్స్ ఫామ్ అవ్వాల్సిందే. సో దీని కారణంగా, ఈ క్యాటినేషన్ కారణంగా, ఈ టెట్రావాలెన్సీ కారణంగా ఈ కార్బన్ అనేది ఎక్కువ కాంపౌండ్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మరి క్యాటినేషన్ గల రీజన్ ఏంటి? సో క్యాటినేషన్ ఎందుకు కార్బనే చూపిస్తుంది? వై క్యాటినేషన్ ఇస్ మోర్ వెరీ హై ఇన్ కార్బన్? సో ఈ కార్బన్లో క్యాటినేషన్ ఎందుకు ఎక్కువగా ఉంది? అలా కారణం ఏంటంటే, దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే సైజ్ ఆఫ్ ద కార్బన్. సో కార్బన్ సైజ్ చాలా చిన్నదిగా ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్ కార్బన్కి. సో ఒకటి ఏంటంటే బికాస్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ కార్బన్. సో చిన్న సైజ్గా ఉండడం వల్ల ఇట్ హ్యాస్ మోర్ టెండెన్సీ టు బాండ్ విత్ వన్ అనదర్. సార్ టెలిగ్రామ్లో నోట్స్ పోస్ట్ చేస్తారా? ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్రియా, యూ డోంట్ హ్యావ్ టు వరీ. సో ప్రీవియస్ సెషన్లో కూడా నేను చెప్పాను, ప్రతి నోట్స్ టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే నోట్స్ తీసుకుని జస్ట్ డోంట్ సేవ్ దట్ యాజ్ ఏ నోట్స్, మీ అంతకు మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఒక టాపిక్ అయిపోతే ఈ టాపిక్లో ఇంకా ఏమైనా కాన్సెప్ట్స్ ఉన్నా సరే, యూ జస్ట్ సర్చ్ ఫర్ ద కాన్సెప్ట్స్. ఓకే, మేక్ ఎ నోట్ అవుట్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఫ్రమ్ ద కాన్సెప్ట్. సో ఇక్కడ ఇలా నోట్ చేసుకునే దానివల్ల ఏంటంటే ఆబ్వియస్గా ఇది మీకు 100% విల్ హెల్ప్ యూ ఎ లాట్. మీ ఫైనల్ ప్రిపరేషన్ ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మార్చ్ ఏప్రిల్లో లిటరలీ యూ క్యాన్ ఫినిష్ యువర్ రివిజన్ ఇన్ లైక్ మినిట్స్. యూ అండర్స్టాండ్ దస్? ఓకే, పీడిఎఫ్ ఫామ్లోనే పంపిస్తాను ఐమాక్స్. ఓకే సార్, లైవ్ క్లాసెస్ మీరు మళ్ళీ అప్డేట్ చేస్తారా సార్? ఎస్, ఎవ్రీ డే లైవ్ క్లాసెస్ అయితే ఉంటాయి ఆర్గానిక్కి సంబంధించి. 90 సెషన్స్ అయితే ఉండబోతున్నాయి. ఐ హ్యావ్ ఆల్రెడీ ఇంటిమేటెడ్. ఒకవేళ క్లాస్ తీసుకోకపోతే దాని ముందు రోజే నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను ఇన్ ద సెషన్. ఒకవేళ అలా ఇవ్వలేకపోయినా సమ్ వే ఎయిదర్ త్రూ కమ్యూనిటీ పోస్ట్ ఆర్ ఎయిదర్ త్రూ టెలిగ్రామ్ గ్రూప్స్ యూ విల్ గెట్ ద అప్డేట్. అండర్స్టూడ్? ఓకే ఫైన్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో ఇది క్యాటినేషన్ ఒకటి ఏంటంటే సైజ్, రెండోది ఏంటంటే కార్బన్కి మధ్య ఉన్న సిగ్మా బాండ్ స్ట్రెంత్. సో రెండోది ఏంటంటే ఈ కార్బన్కి ఉన్న బాండ్ స్ట్రెంత్. ఓకే, అండ్ ఇఫ్ యూ నోటీస్ సంథింగ్, ఈ కార్బన్లో మనకు ఎటువంటి ఓన్లీ యూ హ్యావ్ ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్. సో సెకండ్ షెల్లో మనకు డి ఆర్బిటాల్ ఉంటాయా? There is no d orbital in the carbon. There is no d orbital. ఓకే, సో ఇది ఓవర్లాప్ అయ్యే కార్బన్తో ఎలా అయితే ఓవర్లాప్ అవుతుందో దాని యొక్క బాండ్ స్ట్రెంత్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దాట్ యాక్చువల్లీ ఫేవర్స్ క్యాటినేషన్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్. సో మనకు అర్థమైన విషయం ఏంటంటే ఇది ఎందుకు కాంపౌండ్స్ ఇలా ఫామ్ అవుతుందన్న విషయం అయితే మనకు క్లియర్గా అర్థమైంది, రైట్? సో ఇప్పుడు ఇది కాంపౌండ్స్ అయితే ఫామ్ అవుతుంది. సో దట్ మీన్స్ వీ అండర్స్టూడ్ దట్ ఇది కాంపౌండ్స్ అయితే ఫామ్ అవుతుంది. అంటే రకరకాల కాంపౌండ్స్తో డిఫరెంట్గా ఇది ఫామ్ అవుతుంది. అంటే ఒకవేళ ఒక కార్బన్ ఉందనుకోండి, సో డూ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ మాలిక్యులర్ ఫార్ములా అండ్ ఏ స్ట్రక్చరల్ ఫార్ములా? సో నేను ఒక మాలిక్యులర్ ఫార్ములా, సో బేసికల్గా ఒక ఫార్ములాని మనం రకరకాలుగా రాయొచ్చు. ఒకటేంటంటే మాలిక్యులర్ ఫార్ములా, రెండోది ఏంటంటే స్ట్రక్చరల్ ఫార్ములా. ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. సో మాలిక్యులర్ ఫార్ములా అంటే బేసికల్గా C2H6. సో ఇది కాంపౌండ్, కార్బన్ యొక్క కాంపౌండ్ విచ్ ఇస్ బాండెడ్ విత్ అదర్ హైడ్రోజన్. సో ఈ కాంపౌండ్ ఈ పర్టికులర్ ఇలా రిప్రజెంట్ చేసిందని మాలిక్యులర్ ఫార్ములా అని చెప్తాం. సో సిమిలర్గా దాని స్ట్రక్చరల్ ఫార్ములా అంటే ఏంటి? ఇదే కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండొచ్చు, యూ హ్యావ్ టు మేక్ దట్ గెస్. సో ఎలా గెస్ చేయాలి అని అంటే మీకు తెలిసిన విషయం ఏంటంటే కార్బన్ అనేది ఫస్ట్ థింగ్ ఆర్గానిక్ కాంపౌండ్లో మనం చూసేది కార్బన్ చైన్ని చూస్తాం. సో యూ విల్ ఆల్వేస్ సీ ఏ కార్బన్ చైన్. అవునా? ఓకే, యూ వాంట్ మీ టు ఇంక్రీజ్ ద వాయిస్? లెట్ మీ సీ 1 minute. ఓకే, ఇట్ హస్ ఆల్రెడీ ఇంక్రీస్డ్. ఒక్కసారి మీ ఫోన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇఫ్ యూ ఆర్ వాచింగ్ ఇన్ ద మొబైల్స్.
ప్లీజ్ ట్రై టు ఇంక్రీజ్ ద వాయిస్. ఐ హ్యావ్ పుట్ ఇట్ టు మ్యాక్సిమమ్. ఐ థింక్ మీకు ప్రాపర్ అవుట్పుట్ అయితే వినిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఐ థింక్ ఫ్రమ్ మై ఎండ్ ఐ హ్యావ్ సెడ్ ఇట్ ప్రాపర్లీ. ఇస్ దర్ ఎనీ ఇష్యూ విత్ ద వాయిస్? ఓకే, ఫైన్. సో ఈ స్ట్రక్చరల్ ఫార్ములా ఎలా రిప్రజెంట్ చేస్తాం? బేసికల్గా దీని యొక్క స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఆర్గానిక్ కాంపౌండ్లో ద బేసిక్ కండిషన్ వుడ్ బి, ఒక ఆర్గానిక్ కాంపౌండ్లో ఏంటంటే మనకు కార్బన్ కార్బన్ బాండ్స్ ఉంటాయి, అవునా? సో కార్బన్కి మధ్య బాండ్స్ అనేవి ఉంటాయి. సో అలానే ఇక్కడ స్ట్రక్చరల్ ఫార్ములా అంటే మనకు కార్బన్ అనేది టెట్రావాలెంట్ కాబట్టి, సో ప్రతి కార్బన్ 4 బాండ్స్ ఫామ్ అవ్వాలి కాబట్టి, సో ఒక బాండ్ కార్బన్తో ఫిల్ చేసాం అంటే ఇంకా ఈ కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ అవ్వాలి? 3 బాండ్స్ ఫామ్ అవ్వాలి. అలానే ఈ కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ అవ్వాలి? 3 బాండ్స్ ఫామ్ అవ్వాలి. అండ్ మనకు తెలిసిన విషయం ఏంటంటే హైడ్రోజన్ అనేది ఇట్ హ్యాస్ ఎ కోవాలెన్సీ ఆఫ్ 1. సో కోవాలెన్సీ 1 అంటే ఇట్ కెన్ ఓన్లీ ఫామ్ 1 బాండ్ విత్ ద ఆటమ్స్. సో ఒక బాండే ఫామ్ అవుతుంది కనుక, సో ఆబ్వియస్గా ఇక్కడున్న మిగతా 3 కోవాలెన్సీస్ని ఏది సాటిస్ఫై చేస్తాయి? హైడ్రోజన్ సాటిస్ఫై చేస్తాయి. సో ఈ పర్టికులర్ స్ట్రక్చర్ని మనం స్ట్రక్చరల్ ఫార్ములా అని పిలుస్తాం. సో యూ విల్ గెట్ టు నో ఏ ఆటమ్ ఎక్కడుంది ఆ స్ట్రక్చర్లో అన్న విషయాన్ని మనకు స్ట్రక్చరల్ ఫార్ములా అయితే తెలియజేస్తుంది, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఈ కార్బన్ అనేది హైడ్రోజన్తో ఎలా బాండ్ అవుతుంది, ఈ కార్బన్ అనేది ఈ కార్బన్తో ఎలా బాండ్ అవుతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే యూ హ్యావ్ టు లుక్ అట్ ద బాండింగ్ ఇన్ కార్బన్. ఓకే, సో ఈ బాండింగ్ ఎలా ఉంటుంది? అబ్సల్యూట్లీ చిన్ను, యూ గైస్ ఆర్ రైట్. ఓకే, సో మనం ఈ స్ట్రక్చరల్ ఫార్ములాని బెటర్గా అర్థం చేసుకోవడానికి, ఎందుకు ఇలానే స్ట్రక్చర్ ఉంటుంది మనం అర్థం చేసుకోవడానికి మనకు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బాండింగ్ ఇన్ కార్బన్. ఓకే, సో ఇంకొకసారి లెట్స్ సే ఐఎమ్ రైటింగ్ ఏ ఫార్ములా ఆఫ్ C2H4 అనుకోండి. సో మీరు ఎలా ట్రై చేస్తారు దీని స్ట్రక్చర్ డ్రా చేయడానికి? ఒక కార్బన్ వేస్తారు, ఒక సింగిల్ బాండ్, 1 more కార్బన్. మీకు తెలిసిన విషయం ఏంటంటే హైడ్రోజన్ ఒక్కొక్క బాండ్ మాత్రమే ఫామ్ అవుతుంది. సో యూ విల్ డూ అన్ ఇంటెలిజెంట్ గెస్ స్టేటింగ్ దట్ ఓకే, ఒక హైడ్రోజన్ ఇక్కడ, ఇంకో హైడ్రోజన్ ఇక్కడ, సో ఇంకొక హైడ్రోజన్ ఇక్కడ, ఇంకో హైడ్రోజన్ ఇక్కడ. మరి టెట్రావాలెన్సీ సాటిస్ఫై అయిందా? కాలేదు. సో టెట్రావాలెన్సీ సాటిస్ఫై కాలేదని అంటే మరి ఏం చేయాలి? ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ బాండ్ దేర్ కుడ్ బి ఏ డబుల్ బాండ్. అసలు ఇక్కడ డబుల్ బాండ్ ఎలా వచ్చింది? హౌ ఇస్ ద డబుల్ బాండ్ ఫార్మ్డ్? ఇవన్నిటి గురించి మనం అర్థం చేసుకోవాలంటే అసలు కార్బన్ బాండ్స్ ఎలా ఫామ్ అవుతుంది అన్న విషయం మనకు తెలియాలి. ఓకే, సో సిమిలర్గా ఒకవేళ ఇది చూడండి ఇప్పుడు. సో ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ C2H2 అనుకోండి. సో C2H2, సో దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? యూ హ్యావ్ కార్బన్, ఒక హైడ్రోజన్, ఒక సింగిల్ బాండ్ కార్బన్ విత్ 1 more హైడ్రోజన్. సో కార్బన్ మళ్ళీ టెట్రావాలెంట్ ఉండాలంటే ఇంకా 4 బాండ్స్ ఫామ్ అవ్వాలి. 4 బాండ్స్లో 2 బాండ్సే ఫామ్ అయ్యాయి. మరి మిగతా 2 బాండ్స్ ఎలా ఫామ్ చేస్తాయి? ఓకే, దిస్ కార్బన్ ఈస్ ఫార్మింగ్ ఏ ట్రిపుల్ బాండ్. అసలు ఇది ట్రిపుల్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? అసలు ఇక్కడ డబుల్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? అసలు ఈ సింగిల్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? ఇవన్నీ కూడా యూ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ద బాండింగ్ ఇన్ కార్బన్. ఓకే, జయప్రకాష్, నా వాయిస్ నేను కంప్లీట్లీ ఇంక్రీజ్ చేశాను, ఇంకొంచెం లౌడర్గా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? క్లియర్? సో జస్ట్ లెట్ మీ నో, దట్ హెల్ప్స్. కొంచెం లౌడర్గానే మాట్లాడతాను. ఐ హోప్ దట్ విల్ వర్క్ ఫర్ యూ. మనం ఎలా తెలుస్తుంది సార్? ఓకే, టెట్రా బాండ్స్ బ్యాలెన్స్ అయ్యాయా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? సో మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక్కొక్క ఆర్గానిక్ కాంపౌండ్లో కార్బన్కి మధ్య బాండ్స్ అనేవి ఉండాలి. సో ఎందుకు ఉండాలి? అది క్యాటినేషన్ ప్రాపర్టీ చూపిస్తుంది కనుక. సో అందుకనే మనం ఇక్కడ క్యాటినేషన్ ప్రాపర్టీ చూపిస్తుంది కనుక సో మనకి ఇక్కడ C2H6 అని రాశాను అని అంటే కంపల్సరీ కార్బన్కి ఒక సింగిల్ బాండ్ అయితే మ్యాండేటరీగా ఉంది. సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ రిప్రజెంటెడ్ హియర్. సో ఒక్కసారి ఒక సింగిల్ బాండ్ మెన్షన్ చేసిన తర్వాత హైడ్రోజన్లో మనకు ఉండేది ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. సో ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే హైడ్రోజన్ అనేది ఒక్కొక్క బాండ్ ఇట్ ఈస్ ఎ కోవలెన్సీ ఆఫ్ 1. సో ఒక్కొక్క బాండ్తో సాటిస్ఫై చేయాలి. సో ఎలా చేయాలి అని అంటే యూ హ్యావ్ టు సాటిస్ఫై దట్ ఇన్ సచ్ ఏ వే దట్ కార్బన్ గెట్స్ 4 బాండ్స్. ఒకవేళ ఉన్న హైడ్రోజన్స్తో మనకు 4 బాండ్స్ ఫామ్ అవ్వట్లేదు అని అంటే కంపల్సరీ అక్కడ ఒక డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉండి ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం ఎప్పుడు డిస్కస్ చేస్తామంటే దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ నోన్ యాజ్ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను, ఏమీ చెప్పను. ఈ డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ గురించి యాజ్ వీ గో త్రూ ద సెషన్స్ మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ అంటే ఏంటి,
ఆ పర్టికులర్ కాంపౌండ్లో ఒక మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చినప్పుడు మనకు దాంట్లో ఏమైనా డబుల్ బాండ్స్ ఉన్నాయా, దాంట్లో ఏమైనా సింగిల్ బాండ్స్ ఉన్నాయా, దాంట్లో ఏమైనా ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయా, అవి మనం ఎలా చెప్పొచ్చు అన్న విషయాల్ని మనం ఇన్ ద ఫ్యూచర్ సెషన్స్ విల్ ట్రై టు అండర్స్టాండ్. అర్థమైందా? క్లియర్? సో నౌ విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ద బాండింగ్ ఇన్ కార్బన్. ఓకే, సో ఒక విషయం మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ కార్బన్ అనేది 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ లెర్న్డ్. ఓకే, ఇది టెట్రావాలెంట్ అన్న విషయం అయితే మనం తెలుసుకున్నాం. ఓకే, సో మరి ఈ బాండింగ్ గురించి మాట్లాడాలి అని అంటే సో కార్బన్కి మధ్య ఓకే ఇట్ కెన్ ఫామ్ ఒక కార్బన్కి మధ్య ఇట్ కెన్ ఫామ్ ఏ సింగిల్ బాండ్, అలానే ఒక డబుల్ బాండ్ ఫామ్ అవ్వగలదు, అలానే ఒక ట్రిపుల్ బాండ్ కూడా ఫామ్ అవ్వగలదు. ఓకే, సో బాండ్స్లో మళ్ళీ మనకు 2 రకాల బాండ్స్ అనేది కనిపిస్తాయి. సో ఒక కోవలెంట్ కాంపౌండ్లో మనకు 2 రకాల బాండింగ్స్ కనిపిస్తాయి. సో వెన్ ఐ హ్యావ్ ఎ కోవలెంట్ కాంపౌండ్, సో ఒక కోవలెంట్ కాంపౌండ్ తీసుకుంటే ఈ కోవలెంట్ కాంపౌండ్లో నాకు 2 రకాల బాండ్స్ ఉంటాయి. ఒక బాండ్స్ ఏమో సిగ్మా బాండ్స్ అని పిలుస్తాం, ఒక బాండ్స్ని మనం సిగ్మా బాండ్స్ అని పిలుస్తాం. మరి ఇంకొక బాండ్స్ని ఏమో పై బాండ్స్ అని పిలుస్తాం, పై బాండ్స్ అని మనం పిలుస్తాం. ఓకే, సో ఈ సిగ్మా బాండ్స్ ఏం చెప్తారంటే సిగ్మా బాండ్స్ ఆర్ స్ట్రాంగర్ దాన్ పై బాండ్స్ అని చెప్తారు. ఎందుకనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దే సే దాట్ ఓకే సిగ్మా బాండ్స్ ఆర్ స్ట్రాంగర్ దాన్ పై బాండ్స్ అని చెప్తారు. ఓకే, దీనికి గల కారణం ఏంటి అంటే ఒక చిన్న విషయం చెప్పండి. ఇప్పుడు నా చేతులు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను నా చేతులతో ఐఎమ్ హోల్డింగ్ దిస్ హ్యాండ్స్ వెరీ స్ట్రాంగ్లీ. ఇప్పుడు ఇలా స్ట్రాంగ్గా హోల్డ్ చేశాను. నౌ ఈ చేతికి మధ్య వాట్ కెన్ యూ టెల్ అబౌట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ లాక్? ఈ లాక్ స్ట్రాంగ్గా ఉంటుందా, లూజ్గా ఉంటుందా? ఇటుపక్క ఒకరు నన్ను కానీ ఇట్లా లాగితే ఇస్ ఇట్ ఈజీ టు పుల్ దిస్? కంపల్సరీ కష్టంగానే ఉంటుంది. ఓకే, ఈ లైవ్ సెషన్స్ అయితే ఎప్పుడు ఉంటాయి, ఛానల్లోనే ఉంటాయి చిన్ను. యూ జస్ట్ హ్యావ్ టు లుక్ ఫర్ ద ప్లేలిస్ట్లో చూస్తే మీకు లైవ్ సెషన్స్ క్లియర్గా ఉంటాయి. ఓకే, అండ్ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎంతోమంది యూ గైస్ ఆర్ రేజింగ్ సమ్ కన్సర్న్స్ రిలేటెడ్ టు ద ప్లేలిస్ట్. సో ప్లేలిస్ట్లో అయితే క్లియర్గా మేము స్పెసిఫై చేస్తాం. మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చూసుకునే బాధ్యత నాది. మీకు ఏదైనా ఇష్యూ అయినా సరే చాట్స్లో కమెంట్ చేయండి, లేదంటే లైవ్ సెషన్స్లో నాకు చెప్పండి. ఐ విల్ గెట్ ఇట్ రెక్టిఫైడ్. ఒకవేళ పొరపాటుగా కూడా, ఎందుకంటే మనం మనుషులం, పొరపాటు అప్పుడప్పుడు చేస్తుంటాం. ఓకే, ఒకవేళ ఏదైనా పొరపాటుగా ప్లేలిస్ట్ తప్పుగా అప్డేట్ అయినా కూడా నాకు చెప్పండి. ఐ విల్ గెట్ దట్ కరెక్టెడ్ ఫర్ షూర్. ఓకే, ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఇదే చెప్పండి, ఈ లింకే చెప్పండి. ఇప్పుడు ఇలా పట్టుకున్నాను, ఈ పక్క ఒకరు నన్ను ప్లగ్ చేశారు. ఇస్ ఇట్ ఈజీ ఆర్ ఇస్ ఇట్ ఈజీ టు ప్లగ్ దిస్ బోత్ ద హ్యాండ్స్ ఆర్ ఇట్ ఇస్ డిఫికల్ట్? కంపల్సరీ ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే దెర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ హోల్డింగ్ దిస్ టుగెదర్. ఇంతకుముందు అయితే గట్టిగా పట్టేసుకున్నాను, ఈసారి అయితే గట్టిగా పట్టుకోలేదు. సో అందువలనే మనకు కంపల్సరీ ఛానల్లో ఉంటాయి రాఘవేంద్ర. మనకు ఛానల్లో ఈ నోట్సెస్, ఈ టెలిగ్రామ్ ఛానల్లో నోట్సెస్ ఎప్పుడూ ఉంటాయి. లైవ్ ఈ పర్టికులర్ ఛానల్లో మీరు కనుక వేదాంతు తెలుగు నీట్ ఛానల్ మీరు విజిట్ చేసినట్లయితే ఎప్పటికీ ఈ వీడియోస్ అలానే ఉంటాయి. ఓకే, సో ఇట్ విల్ బి ఈజీ టు పుల్. సో ఇక్కడ ఈ సిగ్మా బాండ్స్ అనేవి ఎప్పుడు కూడా ఎలా ఫామ్ అవుతాయి అంటే డైరెక్ట్ ఓవర్లాప్ ద్వారా ఫామ్ అవుతాయి. ఎట్లయితే నేను మీకు చూపించినానో ఇలా డైరెక్ట్ ఓవర్లాప్ ద్వారా ఈ సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. మరి పై బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే దే ఆర్ ఫార్మ్డ్ బై ద లాటరల్ ఓవర్లాప్. నేను చూపిస్తాను మీకు. లాటరల్ ఓవర్లాప్ ద్వారా ఇవి ఫామ్ అవుతాయి. డూ యూ అండర్స్టాండ్ దిస్? అండ్ ఇంకొక విచిత్రం ఏంటంటే ఒక కార్బన్ మధ్య సిగ్మా బాండ్ ఉందా, పై బాండ్ ఉందా అంటే కంపల్సరీ మ్యాండేటరీగా సిగ్మా బాండ్ ఎగ్జిస్ట్ అయ్యి తీరాల్సిందే. సిగ్మా బాండ్ లేకుండా పై బాండ్ ఎప్పుడూ ఫామ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో ఐ కెన్ టెల్ డైరెక్ట్లీ హియర్ there is no pi bond. There is no pi bond.
వితౌట్ సిగ్మా బాండ్. వితౌట్ ఇవి ఎలా ఫామ్ అవుతాయి అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దిస్. ఓకే, అర్థమైందా? సో ఇలా డైరెక్ట్ ఓవర్లాప్ వల్ల మనకి సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడేమో లాటరల్ ఓవర్లాప్ వల్ల పై బాండ్స్ ఫామ్ అవుతాయి. సో ఈ పై బాండ్ ఫామ్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే కంపల్సరీ ఒక్క సిగ్మా బాండ్ ఆటంకి మధ్య ఉన్నట్లయితే అప్పుడు మనకు పై బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో బేసికల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్లో చూపిస్తాను. సో నార్మల్గా మనం కానీ సిగ్మా బాండ్స్ చూసినట్లయితే, సో లెట్స్ సే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సిగ్మా బాండ్స్. ఈ సిగ్మా బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయంటే, ఒకవేళ నా దగ్గర ఒక ఎస్ ఆర్బిటాల్ ఉందనుకోండి, అలానే ఒక పి ఆర్బిట్ ఇంకో ఎస్ ఆర్బిటాల్ ఉందనుకోండి. సో ఈ రెండిటి మధ్య ఓవర్లాప్ అనేది డైరెక్ట్ ఓవర్లాప్. సో డైరెక్ట్ ఓవర్లాప్ అంటే ఇలా ఓవర్లాప్ అవ్వడం వల్ల ఒక దాంట్లో ఒకటి ఓవర్లాప్ అయిపోతాయి. సో దీన్ని ఎస్ఎస్ ఓవర్లాప్ అని పిలుస్తాం. ఇది డైరెక్ట్ ఓవర్లాప్, ఇలా ఉంటుంది. అలానే ఒక ఎస్ ఒక పి అనుకోండి, ఈసారి ఓవర్లాప్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇది కూడా డైరెక్ట్ ఓవర్లాపే విత్ ఎస్ అండ్ పి. దీన్ని ఎస్పి ఓవర్లాప్ అని పిలుస్తాం. ఎందుకంటే డైరెక్ట్ ఓవర్లాప్, దీనికి కొంచెం స్ట్రెంగ్త్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. ఓకే సార్, అందుకే లాస్ట్లో డౌట్స్ క్లారిఫై చేసుకోండి ప్లీజ్. ఖచ్చితంగా మీకు నేను కొంత సమయం ఇస్తాను. మీరు అడిగే ప్రతి క్వశ్చన్ని లాస్ట్లో 5 minutes ఐ విల్ స్పెండ్ ఫర్ ద డౌట్స్. ఓకే, మధ్యలో మీరు అడిగినా కూడా నేను చెప్తాను. ఓకే, ఏదైనా మీకు అర్థం కాకపోతే సార్ నాకు మళ్ళీ చెప్పండి అని మీరు నన్ను అడిగితే కంపల్సరీ మళ్ళీ రెండోసారి నేను చెప్తాను. ఓకేనా? ఒకవేళ ఇన్ ద లాస్ట్ మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా ఖచ్చితంగా నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే, సో ప్రాక్టీస్ క్వశ్చన్స్కి నేను ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చెప్పాను. మధు, నీకు బెస్ట్ బుక్స్ అంటే ఇఫ్ యు ఆర్ ఏ గ్రేడ్ 12th ఆర్ డ్రాపర్, ఈ పాయింట్ ఆఫ్ టైంలో 6 నెలలు ఉన్నాయి కనుక స్టిక్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ. సార్ లేదు నాకు వేరే బుక్ కూడా కావాలి అని అంటే ఎంటీజీ బుక్ ఉంది. ఓకే, దెర్ ఇస్ వన్ బుక్ ఆఫ్ ఎంటీజీ. మీకు ఒక రెండు కంబైన్డ్ బుక్స్ లాగా వస్తాయి. ఒక హోల్ చాప్టర్ వైజ్ వస్తాయి, దాంట్లో క్వశ్చన్స్ కూడా చాప్టర్ వైజ్ టాపిక్ వైజ్ వస్తాయి. సో దాని బుక్ కూడా అలానే ఉంటుంది. ఎంటీజీ సిరీస్లో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అది 2 books ఉంటాయి. సో ఇష్యూ ఏముండదు, ఆ బుక్స్ తీసుకుంటే సరిపోతుంది. డోంట్ గో ఫర్ టూ మచ్, ఎందుకంటే మీకు టైం లేదు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ టు బిల్డ్ దట్ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ నేను చెయ్యగలను అన్న కాన్ఫిడెన్స్ మీరు బిల్డ్ చేసుకోవాలి మీలో. సో అది ఎలా పాసిబుల్ అంటే త్రూ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మీరు ఎక్కువగా ఎక్కడెక్కడో తీసుకుని ఇఫ్ యూ గో ఫర్ అవుట్ ఆఫ్ సిలబస్ ఆర్ సంథింగ్ లైక్ దట్, మీరు కొంచెం ఇబ్బంది పడ్డారనుకోండి, దెన్ దట్ ఈస్ సంథింగ్ విల్ హ్యావ్ ఎ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. అందుకనే చెప్తున్నాను, స్టిక్ టు ద ప్రాబ్లమ్స్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ అవుట్ ఆఫ్ సిలబస్ ఉన్నట్లయితే జస్ట్ పుట్ ఇట్ అసైడ్, గో టు ద వన్స్, ట్రై టు సాల్వ్ ద వన్స్. అవుట్ ఆఫ్ సిలబస్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ ద టైమ్ కన్స్ట్రెయింట్. ఎప్పుడు కూడా వీఆర్ లెర్నింగ్ సబ్జెక్ట్. ఎప్పుడు కూడా అంటే యూ షుడ్ ఆల్వేస్ యాక్సెప్ట్ ద సబ్జెక్ట్. ఏదైనా సరే యు ఆర్ గెయినింగ్, యు ఆర్ ట్రైంగ్ టు లెర్న్ సంథింగ్, దట్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ గుడ్ ఫర్ యూ. అర్థమైందా? ఓకే ఓకే ఫైన్ సార్, దిస్ టాపిక్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఖచ్చితంగా మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ మనకు ఫస్ట్ థింగ్ కార్బన్ అనేది టెట్రావాలెంట్ అని తెలుసుకున్నాం. ఈ కార్బన్ అనేది సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఫామ్ అవుతుంది అన్న విషయం మనం తెలుసుకున్నాం. అండ్ దాంతో పాటుగా ఈ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, ట్రిపుల్ బాండ్లో మనకు ఈ టైప్ ఆఫ్ బాండ్స్లో సిగ్మా బాండ్ అనేది ఒకటి ఉంటుంది, పై బాండ్ అనేది ఒకటి ఉంటుంది అన్న విషయం మనం తెలుసుకున్నాం. ఓకే, సో సింగిల్ బాండ్ అంటే కార్బన్కి మధ్య ఇలా ఉంటుంది. ఓకే, కార్బన్కి మధ్య సింగిల్ బాండ్. సో ఎప్పుడైనా సరే ఒక 2 ఆటమ్స్ మధ్య మీరు సింగిల్ బాండ్ చూసారంటే అది కంపల్సరీ సిగ్మా బాండ్ మాత్రమే. అంటే ఈ బాండ్ ఓన్లీ సిగ్మా బాండ్. ఓకే, అలానే 2 ఆటమ్స్ మధ్య మీరు డబుల్ బాండ్ చూసారనుకోండి, అంటే ఇలా ఒక కార్బన్, డబుల్ బాండ్, ఒక కార్బన్, ఇలా డబుల్ బాండ్ చూసారంటే డైరెక్ట్ ఓవర్లాప్ అనేది ఒక్కటేగానే జరుగుతుంది. అంటే ఒక సింగిల్ ఓవర్లాప్ మాత్రమే డైరెక్ట్గా జరుగుతుంది. 2 ఆటమ్స్ మధ్య ఎప్పుడు కూడా ఒక్క సిగ్మా బాండ్ మాత్రమే ఉంటుంది. అంటే ఇక్కడ మీరు చూసినట్లుగా ఇది ఒక సిగ్మా బాండ్ మాత్రమే. ఈ సిగ్మా బాండ్తో పాటు ఈ పైన ఏదైతే ఉందో అది పై బాండ్ అనమాట. సో దిస్ ఈజ్ అవర్ పై బాండ్. అంటే ఈ సిగ్మా బాండ్ ఏమో డైరెక్ట్ ఓవర్లాప్ వల్ల ఫామ్ అయింది, ఈ పై బాండ్ ఏమో లాటరల్ ఓవర్లాప్ ద్వారా ఫామ్ అయింది. ఓకే, అండ్ అలానే ట్రిపుల్ బాండ్ విషయానికి వస్తే, సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్ ట్రిపుల్ బాండ్,
ఈ సిగ్మా బాండ్ అనేది రెండు ఆటమ్స్ మధ్య ఒక్కటే ఉంటుంది, ఒక్కటి కంటే ఎక్కువ ఉండదు. రెండు ఆటమ్స్ మధ్య ఒకటే సిగ్మా బాండ్, డైరెక్ట్ ఓవర్లాప్ కనుక ఒక్క ఓవర్లాపే జరుగుతుంది. అంటే దీంట్లో మనకి ఏమేమి ఉంటాయి? ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ ద సెంటర్ వన్, దీన్ని మనం సిగ్మా బాండ్గా కన్సిడర్ చేసినట్లయితే ఈ పైన ఉన్నది ఒక పై బాండ్. ఓకే, సో ఇది ఒక పై, అలానే కిందది కూడా ఒక పై బాండ్. ఇవన్నీ ఎలా ఫామ్ అవుతాయి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇక్కడ మనకి డైరెక్ట్ ఓవర్లాప్, లాటరల్ ఓవర్లాప్ ద్వారా సిగ్మా బాండ్స్, పై బాండ్స్ ఫామ్ అవుతాయి. వీటి యొక్క స్ట్రెంత్ని చూసినట్లయితే సిగ్మా బాండ్ ఇస్ స్ట్రాంగర్ దాన్ పై బాండ్. ఓకే, అండ్ ఇంకోటి కూడా చెప్పాను, పై బాండ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలని అంటే సిగ్మా బాండ్ మ్యాండేటరీగా ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఈ బాండింగ్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో 2 pi bonds and 1 sigma bond. Absolutely Ramya, that is right. That is absolutely right. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మనము CH4, సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే మీథేన్ అని పిలుస్తాం. ఈ మీథేన్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుందో చూద్దాం. ఓకే, బాండింగ్ ఎలా ఉంటుంది, సో ఇది బాండింగ్ ఎలా ఫామ్ అవ్వచ్చు అనేది ఆలోచిద్దాం ఫస్ట్. సో లెట్ మీ టేక్ CH4. సో హియర్ ఐ హ్యావ్ టేకెన్ CH4. సో ఈ CH4లో మనకు ఇఫ్ యూ గెస్ ద స్ట్రక్చర్, మనకు కార్బన్ అనేది ఒక హైడ్రోజన్ బాండ్, ఒక హైడ్రోజన్ బాండ్, ఇంకొక హైడ్రోజన్ బాండ్, ఇంకొక హైడ్రోజన్ బాండ్, ఇలా 4 బాండ్స్ ఫామ్ అవుతున్నాయి. సో 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ నౌ, కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? సో కార్బన్ హ్యాస్ 6. దీని యొక్క కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p2, అంతే కదా. సో ఇది దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో మనకు ప్రతిసారి ఇలా కోవలెంట్ బాండింగ్ ఫామ్ అవుతున్నట్లయితే, ఈ కోవలెంట్ బాండింగ్ అనేది ప్యూర్ కోవలెంట్ బాండింగ్, ఇట్ ఈస్ నాట్ ఏ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్లో ఎలా జరుగుతుందంటే, ఒకటే ఆటమ్ వాటిలో ఉండే 2 ఎలక్ట్రాన్స్ని బాండ్ పేర్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ NH3 ఉందనుకోండి, ఇక్కడ ఒక లోన్ పేర్ ఉంది కదా, NH3 మీద నైట్రోజన్ మీద లోన్ పేర్ ఉంటుంది. ఒక H+ అయాన్ తీసుకున్నాను అనుకోండి, దీంట్లో ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంటుంది. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ. దీన్ని మనం ఏమని పిలుస్తాం? కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అని పిలుస్తాం. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే ఒక ఎలక్ట్రాన్ ఏమో ఒక హైడ్రోజన్కి సంబంధించింది. సో ఒక ఎలక్ట్రాన్ ఒక హైడ్రోజన్కి సంబంధించింది, మరి మిగతా ఇంకొక ఎలక్ట్రాన్ ఎక్కడికి సంబంధించింది అంటే కార్బన్కి సంబంధించింది. అంటే ఈ కార్బన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్సో గివింగ్ 1 ఎలక్ట్రాన్ టు బాండింగ్. ఓకే, సో ఇలా సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతున్నాయి. దట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ అనేది ఒక్కొక్కటి హైడ్రోజన్తో బాండ్ అవుతున్నాయి. సో ఇక్కడ వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే ఇక్కడ మనకు 2 ఉన్నాయి. సో ఇక్కడ p ఆర్బిటాల్లో 1, 2 ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దీన్ని మనం గ్రౌండ్ స్టేట్ అని పిలుస్తాం. దీని కాన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని పిలుస్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్, ప్రతి చోట కోవలెంట్ బాండింగ్ జరిగేటప్పుడు మనకేంటంటే కార్బన్లో ఉండే 4 ఎలక్ట్రాన్స్ మస్ట్ హ్యావ్ 1 స్పిన్. సో ఇక్కడ మనకు చూసినట్టు ఇక్కడ పేరింగ్ అనేది జరిగిపోయింది. సో అందుకు మనం ఏం చేస్తామంటే దీన్ని ఎగ్జైట్ చేస్తాం. సో ఇలా ఎగ్జైట్ చేసి ఇంకొక ఎలక్ట్రాన్ని అన్నిటినీ అన్పేడ్ ఎలక్ట్రాన్స్గా తయారు చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి హైడ్రోజన్ వచ్చి ఈ ప్రతి ఒక్కొక్క ఆర్బిటాల్తో పేరింగ్ జరుగుతుంది. అంటే ఈసారి ఈ హైడ్రోజన్స్ ఎలా వస్తాయంటే, ఈ హైడ్రోజన్లో ఉండే ఒక ఆటం ఉంటుంది కదా. ఓకే, సో ఈ ఆటం ఎప్పుడైతే దీని దగ్గరకు వస్తుందో దీని యొక్క స్పిన్ మార్చుకొని ఇక్కడ పేరింగ్ చేస్తుంది. ఇలా 4 హైడ్రోజన్స్ పేరింగ్ చేస్తాయి. సో ఇలా మనకు CH4 అనే ఒక కాంపౌండ్ అనేది మనకు ఫామ్ అవుతుంది. డూ యూ అండర్స్టాండ్ దిస్? క్లియర్? ఓకే, ఫైన్. ఓకే, ఓ ఎంసెట్ ఆస్పిరెంట్, హాయ్ సార్, సారీ ఫర్ ద లేట్. ఇట్స్ ఓకే మ్యాన్, ప్రతిరోజు యూ కెన్ మీట్ మీ అట్ 8:30. ఓకే, సో నోట్ ఇట్ డౌన్. ఏదైనా ఒకవేళ క్లాస్ టైం చేంజ్ అయితే నేను మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, ఇన్ ద బిఫోర్ క్లాస్. సో దిస్ ఇస్ ద కాన్ఫిగరేషన్. ఇలా బాండింగ్ అనేది జరుగుతుంది. సో ఇలా మనకు CH4 అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇలా ఫామ్ అవుతుంది కదా.
ఇప్పుడు వచ్చిన ఇక్కడ ఒక కన్సర్న్ ఏంటంటే మనకు p ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ p ఆర్బిటాల్స్లో మనకు 3 రకాల ఆర్బిటాల్స్ ఉంటాయి. ఏ ఆర్బిటాల్స్ ఉంటాయి? ఒకటి px ఆర్బిటాల్, 2px, 2py అండ్ 2pz. సో ఇలా 3 ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఇది 2p లెవెల్ కాబట్టి సెకండ్ ఆర్బిట్ కాబట్టి px, py, pz, 2px, 2py, 2pz. ఓకే, వీటి మధ్య ఉన్న యాంగిల్ ఎంత? 90 డిగ్రీస్. ఇవన్నీ ప్రతి ఒక్క ఆర్బిటల్ ఒక స్పేస్లో ఒక పర్టికులర్ యాక్సిస్లో ఓరియంట్ అయి ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే, సో ఒకవేళ దిస్ ఈజ్ మై XYZ యాక్సిస్ అనుకోండి. ఓకే, ఇది నా కార్బన్ అయితే ఈ కార్బన్లో px, py, pz ఎలా ఉంటాయంటే, సో ఇది కనుక ఇఫ్ దిస్ ఈస్ px, దిస్ ఇస్ x యాక్సిస్, దెన్ py ఎలా ఉంటుందంటే py, సో దిస్ ఇస్ y యాక్సిస్. మరి z యాక్సిస్లో మనకి ఈ pz ఉంటుంది ఇలా. సో ఇలా pz అనేది ఉంటుంది. అంటే ప్రతి ఆర్బిటాల్కి మధ్య 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, ఇది px అయితే, py అయితే, pz అయితే ఒక x యాక్సిస్లో ఒక ఆర్బిటాల్, y యాక్సిస్లో ఒక ఆర్బిటాల్. అంటే దీని మధ్య యాంగిల్ ఎంత? 90. అలానే yకి zకి మధ్య యాంగిల్ ఎంత? 90. అంటే ప్రతి ఒక్క ఆర్బిటాల్కి మధ్య ఉన్న యాంగిల్ ఎంత? 90 డిగ్రీస్ ఉంటాయి. అంటే ఈ హైడ్రోజన్ కనుక దీని కానీ అప్రోచ్ అయితే మనకు CH4లో బాండ్ యాంగిల్ ఎంత రావాలి? 90 రావాలి కదా, అంతే కదా. సో 3 p ఆర్బిటాల్స్, ఒక px, py, pz ఇలా ఉన్నాయి. సో అప్పుడు pxతో ఒక బాండ్, pyతో ఒక బాండ్, pzతో ఒక బాండ్. అప్పుడు బాండ్ యాంగిల్ ఎంత రావాలి? 90 రావాలి. కానీ మనకు బాండ్ యాంగిల్ CH4లో ఎంత ఉంది? 109 డిగ్రీస్ 28 మినిట్స్. సో మనం ఎక్స్పెక్ట్ చేసేది 90 డిగ్రీస్. ఎప్పుడు? ప్యూర్ p ఆర్బిటాల్స్ కనుక పార్టిసిపేట్ అయితే బాండింగ్లో. కానీ మనకు ఎక్స్పెరిమెంటల్గా చూసిన వాల్యూ ఎంత ఉందంటే 109 డిగ్రీస్ 28 మినిట్స్ ఉంది. అసలు ఇది ఎలా పాసిబుల్? వాట్ ఈస్ చేంజింగ్ దిస్ బాండ్ యాంగిల్? అంటే ఎందుకు ఈ కార్బన్కి హైడ్రోజన్ ఇక్కడ బాండ్ యాంగిల్ ఎందుకు ఇస్తుంది? మీరు ఇక్కడ చూసినట్లయితే దీని ప్రకారం కార్బన్ కానీ సెంట్రల్ ఆటమ్ అయితే ఇలా ఉండాలి. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. అంటే వీటి మధ్య బాండ్ యాంగిల్ 90 ఉండాలి. వేరే మళ్ళీ కింద కూడా ఒక నైట్రోజన్ ఇలా ఉండొచ్చు. కానీ ఇక్కడ దిస్ ఇస్ రాంగ్, అంతే కదా. ఇలా ఉండట్లేదు, అస్సలు ఉండట్లేదు. మరి ఇక్కడ ఎలా ఉంటుంది? ఈ కార్బన్ అనేది ఒక ప్రాసెస్ని అండర్గో అవుతుంది. దాన్ని మనం ఏం చెప్తామంటే హైబ్రిడైజేషన్ అని చెప్తాం. అంటే ఇది ఎందుకు 109 డిగ్రీస్ 28 మినిట్స్ ఉంది అని మనం అర్థం చేసుకోవడానికి, ఈ సైన్స్ని అర్థం చేసుకోవడానికి మనంతకు మనమే ఒక కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్ని సృష్టించాం. ఓకే, సో అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ 4 ఆటమ్స్ ఏవైతే, ఈ 4 ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి హైడ్రోజన్తో బాండ్ ఫార్మేషన్ జరుగుతున్నాయి. కానీ ఎలా జరుగుతున్నాయి అని అంటే ప్యూర్ p ఆర్బిటాల్స్గా అవ్వట్లేదు. అంటే బాండింగ్ అనేది ఇలా జరగట్లేదు. మరి ఎలా జరుగుతున్నాయి అంటే ఇవి హైబ్రిడైజేషన్ అండర్గో అవుతున్నాయి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? దే ఆర్ అండర్గోయింగ్ హైబ్రిడైజేషన్. సో ఈ హైబ్రిడైజేషన్ అండర్గో అవడం వల్ల మనకు ప్రతి ఒక్క కార్బన్, హైడ్రోజన్ ఈ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క షేప్ ఇలా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మన సెంటర్లో కనుక కార్బన్ ఉన్నట్లయితే, ఇది మన కార్బన్ అయితే మన హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ప్రతి HCH బాండ్కి మధ్య 109 డిగ్రీస్ 28 మినిట్స్. సో ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ఒక కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, మరి హైబ్రిడైజేషన్ ప్రకారం అసలు ఈ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది? సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హైబ్రిడైజేషన్లో ఓకే ఓన్లీ ఎలక్ట్రాన్స్, ఒక సెంట్రల్ ఆటమ్ అనేది హైబ్రిడైజేషన్కి గురవుతుంది. సో హైబ్రిడైజేషన్ దేనికి గురవుతుంది? ఒక సెంట్రల్ ఆటమ్ విల్ అండర్గో హైబ్రిడైజేషన్. ఓకే, సో ఈ ఆటంలో మనకు ఎన్నో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అవునా? సో ప్రతి సెంట్రల్ ఆటంలో మనకి ఎన్నో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో కార్బన్ చూసినట్లయితే కార్బన్లో మనకు 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1, 2, 3, 4. సో ఈ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ హైబ్రిడైజేషన్ అండర్గో అవుతాయి?
దిస్ ఈస్ ఎ సింపుల్ ట్రిక్ టు రిమెంబర్ హైబ్రిడైజేషన్. సో ఈ హైబ్రిడైజేషన్ అనేది సెంట్రల్ ఆటంలో ఉండే ఎన్ని ఎలక్ట్రాన్స్ హైబ్రిడైజేషన్కి గురవుతాయని అంటే ఏ ఎలక్ట్రాన్స్ అయితే సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయో, మళ్ళీ చెప్పండి, ఏ ఎలక్ట్రాన్స్ అయితే సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయో. అంటే ఇక్కడ 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతున్నాయి కనుక కంపల్సరీ ఈ 4 ఎలక్ట్రాన్స్ కూడా హైబ్రిడైజేషన్కి గురవుతాయి. ఓకేనా? సో ఈ 4 ఎలక్ట్రాన్స్ అంటే ఈ 4 ఆర్బిటాల్స్ అనేది హైబ్రిడైజేషన్కి గురవుతాయి. సో ఈ 4 ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్కి గురైనట్లయితే ఏం జరుగుతుంది? సో ఇక్కడ ఉన్న ఈ ఆర్బిటాల్స్ ఏం జరుగుతాయంటే ఇవి ఇంటర్మిక్స్ అవుతాయి. అంటే ఇక్కడున్న ఒక ఎస్ ఆర్బిటాల్, ఓకే, ఇక్కడ 4 బాండ్స్ ఫామ్ అవ్వాలి కనుక 4 ఇంటర్మిక్స్ అవ్వాలి. సో 4 ఇంటర్మిక్స్ అవ్వాలంటే ఇక్కడేమో 1, 2, 3, 4 ఈ 4 ఇంటర్మిక్స్ అయితే ఒక ఎస్ ఆర్బిటాల్ ఇంటర్మిక్స్ అవుతుంది. అలానే 3 పి ఆర్బిటాల్స్ అనేవి ఇంటర్మిక్స్ అవుతున్నాయి. ఇవి ఇంటర్మిక్స్ అవ్వడం వల్ల మనకు ఒక కొత్త ఆర్బిటాల్ వస్తుంది. సో ఇక్కడ వచ్చే కొత్త ఆర్బిటాల్ ఏంటంటే ఆ ఆర్బిటాల్ని ఈ ఎస్పి ఇంటర్మిక్స్ అయిన దానివల్ల మనకు ఫామ్ అయిన ఆర్బిటాల్ని ఏమని పిలుస్తారంటే sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ అంటాం. sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్, దీన్ని ఏమని పిలుస్తాం మనం? sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ అని పిలుస్తాం. సో ఇటువంటి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్సింగ్. సో ఇక్కడ ఎన్ని ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయ్యాయి? ఒక ఎస్ ఆర్బిటాల్, దాంతోపాటు ఒక పి ఆర్బిటాల్ మాత్రం ఇంటర్మిక్స్ అయ్యాయి, అంతే కదా? సో అందువల్ల ఏంటంటే ఇక్కడ టోటల్ 4 ఇంటర్మిక్స్ అయ్యాయి. సో కంపల్సరీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని వస్తాయి మనకు? 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఓకే, విను ఒక క్వశ్చన్ అడిగాడు, పై విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ హైబ్రిడైజేషన్. అబ్సల్యూట్గా పై బాండ్ అనేది హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ అవ్వదు. సో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఈ హైబ్రిడైజేషన్ అనేది ఏంటంటే ఓన్లీ ఈ హైబ్రిడైజేషన్ ఒక పర్టికులర్ మాలిక్యూల్ని మనం తీసుకున్నప్పుడు దీంట్లో ఒక సెంట్రల్ ఆటమ్ పార్టిసిపేట్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ థింగ్ ఒక సెంట్రల్ ఆటమ్ హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో సెంట్రల్ ఆటంలో ఉండే ఏ ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేస్తాయి అంటే ఏ ఆర్బిటాల్స్ అయితే సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతున్నాయో. సో ఏ ఆర్బిటాల్స్ అయితే, సో ద ఎలక్ట్రాన్స్ ఫార్మింగ్ సిగ్మా బాండ్స్, దాంతో పాటుగా ఈ సెంట్రల్ ఆటమ్ మీద ఏదైనా లోన్ పేర్స్ కానీ ఉన్నట్లయితే అవి కూడా బాండింగ్లో పార్టిసిపేట్ అవుతాయి. సో ఈ 2 సిగ్మా బాండ్స్తో పాటు ఇఫ్ యూ హ్యావ్ లోన్ పేర్స్ కూడా, సో ఎలక్ట్రాన్స్ ఫార్మింగ్ సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేర్స్ ఆన్ ద సెంట్రల్ ఆటమ్, ఇవి మాత్రమే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ అవుతాయి. అర్థమైందా? బట్ పై ప్రజెంట్ అవుతుంది కదా సార్. ఎస్, సోని పై అనేది ఉంటుంది, అది ఎలా ఫామ్ అవుతుంది అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. sp3, sp2, sp. ఓకే, క్లియర్? సిగ్మా బాండింగ్లో ఓన్లీ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మాత్రమే పార్టిసిపేట్ అవుతాయి. సో ఏ ఆర్బిటాల్స్ అయితే సిగ్మా బాండింగ్లో పార్టిసిపేట్ అవుతున్నాయో అవి మాత్రమే హైబ్రిడైజ్ అవుతాయి. ఒకవేళ కార్బన్ మీద ఏదైనా లోన్ పేర్స్ ఉంటే అవి కూడా హైబ్రిడైజ్ అవుతాయి. డూ యూ అండర్స్టాండ్ దిస్? సో దీని ద్వారా మనకు అర్థమైన విషయం ఏంటంటే ఇలా హైబ్రిడైజేషన్ జరగడం వల్ల ఒక స్టాండర్డ్ షేప్, దీని యొక్క షేప్ ఏంటి? టెట్రాహెడ్రల్. దీనికంటే ఒక పర్టికులర్ షేప్ అనేది వచ్చింది, ఆ షేప్ని టెట్రాహెడ్రల్ షేప్ అన్నాం. సో ఇలా మనకు ఈ మీథేన్ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ మీథేన్లో ఉండే కార్బన్ ఏదైతే ఉందో sp3 హైబ్రిడైజేషన్ ఫామ్ అవుతుంది. అంటే sp3 హైబ్రిడైజేషన్ అండర్గో అవడం వల్ల దానికి ఒక షేప్ టెట్రాహెడ్రల్ షేప్ అనేది వస్తుంది. డూ యూ అండర్స్టాండ్ దిస్? క్లియర్? ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీటి మధ్య యాంగిల్ ఎంత? 109 degrees 28 minutes. కెన్ యూ టెల్ మీ ఈ sp3 హైబ్రిడైజేషన్లో ఎస్ క్యారెక్టర్ ఎంత ఉంటుంది అంటే ఈ ఎస్ ఆర్బిటాల్ ఒకటి, పి ఆర్బిటాల్స్ 3 పి ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అవుతున్నాయి. ఇవి 3 ఇంటర్మిక్స్ అయ్యి 4 ఫామ్ అవుతున్నాయి. అంటే ఈ sp3 హైబ్రిడైజేషన్ మనం చూసినట్లయితే దీంట్లో మనకి ఎన్ని ఎస్ ఆర్బిటాల్స్ ఉన్నాయి? ఒక ఎస్ ఆర్బిటాల్. ఎన్ని పి ఆర్బిటాల్స్ ఉన్నాయి? 3 పి ఆర్బిటాల్స్. అంటే
పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ అనేది మనం కనుక్కోవాలి అని అంటే ద నంబర్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. అర్థమైందా? క్లియర్? ఐ హ్యావ్ ఇంక్రీజ్ మై వాయిస్ జయప్రకాష్. ఐఎమ్ రియలీ సారీ దాట్ కొంచెం ఇనాడిబుల్గా ఉన్నట్లుంది. ఐఎమ్ ట్రయింగ్ టు స్పీక్ లౌడర్ ఆల్సో. ఓకే, ఒక్కసారి నీ వాల్యూమ్ కూడా చెక్ చేయి జయప్రకాష్ ఒక్కసారి. ఓకే, నేను మళ్ళీ ఒకవేళ ఈ ఇష్యూ కనుక ఉన్నట్లయితే ఐ విల్ చెక్ అగైన్ టుమారో. ఓకే, మళ్ళీ ఈ సెషన్ రీప్లే నేను చూస్తాను. ఒకవేళ ఆడియో ఇష్యూ ఉన్నట్లయితే ఖచ్చితంగా రేపటి సెషన్లో నేను కరెక్ట్ చేసుకుంటా. ఓకేనా ప్రకాష్? ఓకే, యా అబ్సల్యూట్లీ. సో ఎస్ క్యారెక్టర్ వచ్చి ఇక్కడ 1/4 ఉంటుంది, అంటే మనకి ఇక్కడ 25%. మరి అలానే పీ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఎంత? 3/4, ఎంత? 75%. ఓకే, ఇలా మనకు sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. ఓకే, సో మళ్ళీ అలానే ఇంకో కాంపౌండ్ తీసుకోండి ఈసారి. సో ఈసారి sp2 హైబ్రిడైజేషన్. సో sp2 హైబ్రిడైజేషన్ అన్నాను అని అంటే ఒక కార్బన్లో sp2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది అన్నానంటే దీంట్లో నుంచి మీరు ఏదైనా కన్క్లూషన్స్ రాయగలరా? sp3 నేర్చుకున్నాం కదా, సో sp3 నేర్చుకున్నాం, దాంట్లో నుంచి కొన్ని కన్క్లూషన్స్ రాయగలిగాం. సో ఈ sp3 హైబ్రిడైజేషన్ అనేది జరగాలి అని అంటే ఏ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అవ్వాలో చెప్పండి చూద్దాం. ఏ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అవ్వాలి చెప్పండి. సో ఏవేవి ఇంటర్మిక్స్ అవ్వాలి sp2 హైబ్రిడైజేషన్ రావాలనంటే? గెస్. ఓకే ఓకే, సో అంటే ఇక్కడ ఖచ్చితంగా sp2 హైబ్రిడైజేషన్ రావాలి అని అంటే ఒక s ఆర్బిటాల్ ఇంటర్మిక్స్ అవ్వాలి, దాంతోపాటు 2 p ఆర్బిటాల్స్ అనేవి ఇంటర్మిక్స్ అయినట్లయితే మనకు sp2 హైబ్రిడైజేషన్ వస్తుంది. సో sp2 హైబ్రిడైజేషన్ వచ్చినా ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి? ఇక్కడ మనకు 4 ఉన్నాయి. సారీ, ఇక్కడ మనకు 1 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఉన్నాయి, అంటే మనకు ఓవరాల్గా ఇక్కడ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అయితే మనకు ఫామ్ అవుతాయి. కరెక్ట్? సో ఇది కేస్ అయితే, సో ఇదైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చింది. ఇది sp2 హైబ్రిడైజేషన్ కాబట్టి ఇక్కడ మనకు 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయని వచ్చింది. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నట్లయితే ఓకే ఒక కాంపౌండ్ తీసుకుందాం. లెట్స్ సే ఐ హ్యావ్ ఎ కాంపౌండ్, అదేంటంటే CH2 డబల్ బాండ్ CH2 అనే ఒక కాంపౌండ్ తీసుకున్నాను. ఓకే, సో దీంట్లో నాకు 2 సెంట్రల్ ఆటంలు ఉన్నాయి. సో అంటే ఈ కార్బన్ ఒక సెంట్రల్ ఆటం, దిస్ ఇస్ వన్ మోర్ సెంట్రల్ ఆటం. ఓకే, సో దీన్ని నేను క్లియర్గా రాసినట్లయితే ఒక కార్బన్ అనేది ఇక్కడ ఒక హైడ్రోజన్తో బాండింగ్, ఇక్కడ ఇంకో హైడ్రోజన్తో, ఇక్కడ ఒక డబల్ బాండ్ అనేది ఫామ్ అయింది ఇంకొక హైడ్రోజన్తో. అంతేనా? కరెక్ట్, దిస్ ఇస్ ద స్ట్రక్చర్. సో ఫస్ట్ ఒక సెంట్రల్ ఆటం తీసుకుందాం. సో ఈ ఆటం తీసుకుందాం. సో ఈ ఆటం నేను తీసుకున్నప్పుడు ఈ కార్బన్లో ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? నాకు తెలిసిన విషయం ఏంటంటే 4 ఉంటాయి. సో ప్రతి కార్బన్లో మనకు 1, 2, సో మనకు ఓకే, సో 1, 2, 3, 4 ఉంటాయి. ఓకే, సో ఈ కార్బన్ మనం గమనించినట్లయితే ఎన్ని సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతుంది ఇక్కడ? ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఒక సిగ్మా బాండ్, ఇది ఒక సిగ్మా, ఇది డబుల్ బాండ్ కదా. డబుల్ బాండ్ అంటే ఒక సిగ్మా కంపల్సరీ ఇంకోటి పైయే ఉండాలి. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్, ఒక ఎలక్ట్రాన్ ఒక సిగ్మా బాండ్లో ఇన్వాల్వ్ అయింది, ఇంకో ఎలక్ట్రాన్ ఇంకో సిగ్మా బాండ్, ఇంకో ఎలక్ట్రాన్ కూడా సిగ్మా బాండ్లో ఇన్వాల్వ్ అయింది. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ కార్బన్ చుట్టూ ఉన్న ఎలక్ట్రాన్ సిగ్మా బాండ్లో ఇన్వాల్వ్ అయ్యాయి? 3 ఇన్వాల్వ్ అయ్యాయి. అంటే ఇక్కడ మనకు ఇది ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది, ఇది కూడా ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది, ఇది సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. మరి ఇంకో ఎలక్ట్రాన్ ఏమైంది? పై బాండింగ్లో ఇన్వాల్వ్ అయ్యింది. ఈ స్ట్రక్చర్ని చూసినట్లయితే మనకు ఇది పై బాండింగ్లో ఇన్వాల్వ్ అయిందన్న విషయం తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇది పై బాండింగ్లో ఇన్వాల్వ్ అయ్యింది. ఓకే, సో ఇది పై బాండింగ్లో ఇన్వాల్వ్ అయినట్లయితే నేను హైబ్రిడైజేషన్ ఎలా కనుక్కోవాలని చెప్పాను? యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ద నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేర్స్. అంటే హైబ్రిడైజేషన్లో ఏవేవి ఇన్వాల్వ్ అవుతాయి? సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ హైబ్రిడైజేషన్లో మాత్రం ఓకే మనకు సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేర్స్ ఇవి మాత్రమే మనకి ఇక్కడ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇక్కడ ఏమైనా లోన్ పేర్స్ మిగిలాయా? డూ యూ సీ ఎనీ లోన్ పేర్స్ హియర్? లేవు కదా. సో ఆబ్వియస్గా ఇక్కడ మనకు ఈ 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే
హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఓకే, సో అంటే దీని అర్థం దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. ఇప్పుడు ఎలా వస్తుందో రాయండి మీ బుక్స్. ఎప్పుడు ఇంకోటి చెప్తున్నాను వినండి, మనం చేసే ప్రతి క్లాస్లో మీ చేతిలో ఒక బుక్, ఒక పెన్ను ఉండి తీరాల్సిందే. అది ఉంటేనే మీరు బెటర్గా చేయగలరు, బెటర్గా అర్థం చేసుకోగలరు. అర్థమవుతుందా? సో దట్ మీన్స్ ఇక్కడ చూసినట్లయితే మనకు 3 ఎలక్ట్రాన్స్. సో కార్బన్ 1s2 2s2 2p2. సో అంటే గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఎలా ఉంటుంది, సో 1 2 ఇలా ఉంటాయి, అంతే కదా. సో యూ హ్యావ్ 2 ఎలక్ట్రాన్స్. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, ఇది మనకి ఏ స్టేట్, గ్రౌండ్ స్టేట్. మరి ఎగ్జైటెడ్ స్టేట్ ఎలా ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్ ఏమవుతుంది, సో 1 2 3 4. సో ఇలా ఎగ్జైట్ అయిన తర్వాత కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్ హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, 3 ఎలక్ట్రాన్స్. ఏ 3 ఎలక్ట్రాన్స్ అంటే ఇక్కడున్న ఈ 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే హైబ్రిడైజేషన్కి గురవుతున్నాయి. సో ఇవి హైబ్రిడైజేషన్ జరిగినట్లయితే ఇక్కడ చూడండి, ఒక ఎస్ ఆర్బిటాల్, దాంతోపాటు 2 పి ఆర్బిటాల్స్. ఇవి ఇంటర్మిక్స్ అయితే కంపల్సరీ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి కదా. సో ఈ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏవైతే ఫామ్ అవుతాయో అవి ఎలా బిహేవ్ చేస్తాయంటే వాటిని అవి అరేంజ్ చేసుకోవడానికి, స్పేస్లో అరేంజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. సో దే విల్ ట్రై టు అరేంజ్ దెమ్సెల్వ్స్ సో దట్ దెర్ ఇస్ నో రిపల్షన్స్. సో మినిమం రిపల్షన్స్ ఉండేటట్టుగా అవి అరేంజ్ అవుతాయి. అప్పుడు ఇవి ఎలా అరేంజ్ అవుతాయి అంటే ప్రతి కార్బన్లో ఉండే ఈ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అనేవి ఎలా అరేంజ్ అవుతాయంటే ఇలా ఒక ట్రయాగనల్ ప్లేనార్ షేప్లో అరేంజ్ అవుతాయి ప్రతి కార్బన్. ఓకే, అర్థమైందా? సో ఇలా అరేంజ్ అయినప్పుడు ఒక కార్బన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ మనం నోటీస్ చేసినట్లయితే దిస్ ఇస్ హౌ ద హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ గెట్టింగ్ అలైన్డ్ దెమ్సెల్ఫ్. ఓకే, సో ఇలా అలైన్ అయినప్పుడు ఇది ఒక కార్బన్. ఓకే, సో మనకు తెలిసిన విషయం ఏంటంటే అలానే ఇది కూడా సేమ్ అలానే జరుగుతుందా, కంపల్సరీ ఇది కూడా అలానే జరుగుతుంది. సో ఇక్కడ ఈ కార్బన్ ఎలక్ట్రాన్, ఈ కార్బన్, ఈ కార్బన్, సో ఈ 3 హైబ్రిడైజ్ అవుతాయి. సో సిమిలర్గా ఒక పై బాండ్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద పై ఎలక్ట్రాన్. సో ఈ ఎలక్ట్రాన్ అనేది పై బాండ్ ఫామ్ అవుతుంది. సో అంటే ఈ కార్బన్లో మనకు దీంతో పాటు ఒక అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఉంది, గమనించండి ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ మనకు అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్, ఇది మన అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్. సో ఈ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఏదైతే ఉందో ఇది పై బాండ్ ఫామ్ అవుతుంది. సో ఎలా ఫామ్ అవుతుందో అది కూడా చూద్దాం. సో ఇక్కడ కార్బన్ ఏదైతే ఉందో, సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ దిస్, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక కార్బన్ కార్బన్ సిగ్మా బాండ్ ఓవర్లాప్ జరుగుతుంది, అంటే ఇలా జరుగుతుంది. ఓకే, సో ఇఫ్ యూ నోటీస్ హియర్ దిస్ పర్టికులర్ కార్బన్ హియర్ ఈస్ బాండింగ్ విత్ వన్ మోర్ కార్బన్ లైక్ దిస్. ఓకే, సో ఇది కార్బన్ కార్బన్ మధ్య ఉన్న బాండ్. ఓకే, సో ఇది కాకుండా దెర్ ఈస్ వన్ మోర్ హియర్ లైక్ దిస్, దెర్ ఈస్ వన్ మోర్ హియర్ లైక్ దిస్. సో ఇది కార్బన్ సెంటర్. సో ఇక్కడ ఇది కార్బన్, వెరాస్ ఇక్కడ కూడా ఇది మన కార్బన్. అంటే ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ యూ హ్యావ్ దిస్. సో ఇలా మనకు ఇది కార్బన్ కార్బన్ సిగ్మా బాండ్ అయితే ఫామ్ అయ్యాయి. సో ఇది మన సిగ్మా బాండ్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ క్లియర్, దిస్ ఈస్ అవర్ సిగ్మా బాండ్. అలానే ఇంకొక హైడ్రోజన్ ఎస్ ఆర్బిటాల్ అనేది హైడ్రోజన్, ఇక్కడ సిగ్మా బాండ్ ఫామ్ అయిపోయింది. ఇంకో ఎస్ ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్, ఇక్కడ ఇంకో సిగ్మా బాండ్ ఫామ్ అయిపోయింది. ఓకే, సో నా అలానే ఇక్కడ కూడా 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. కానీ మనకి కార్బన్కి సంబంధించిన టెట్రా వ్యాలెన్సీ సాటిస్ఫై కాలేదు. సో సాటిస్ఫై కాలేదు కనుక ఇది ఇక్కడ పై బాండ్ ఫామ్ అవుతుంది. సో పై బాండ్ ఏది ఫామ్ అవుతుంది అని అంటే అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ పై బాండ్ ఫామ్ అవుతుంది. సో ఈ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ పై బాండ్ ఫామ్ అవుతుంది అంటే సో దిస్ సెషన్ విల్ గో ఫర్ ఈవెన్ మోర్ 30 more minutes. ఓకే, ఇంకొక 30 minutes ఈ సెషన్ వెళ్తుంది, మోర్ దాన్ 30 minutes, క్లోజ్ టు 30 to 35 or 40 minutes we will go forward with this session. ఓకే, ఎందుకంటే మనం ఈ అప్లికేషన్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇలా బాండింగ్ అయిన దానివల్ల మనకున్న we will try to understand the applications. ఓకేనా చైతన్య, లక్ష్మి, is it okay? Fine.
సో ఇక్కడ మనకు ఈ ఆర్బిటాల్ మిగిలింది కదా. సో ఈ ఆర్బిటాల్ ఎలా బాండ్ అవుతుందంటే హియర్ దిస్, ఇది మన p ఆర్బిటాల్, ఇది కూడా మన అన్హైబ్రిడైజ్డ్ p ఆర్బిటాల్. సో ఇక్కడ డైరెక్ట్ ఓవర్లాప్ అయ్యాయి కదా. సో ఈ పై బాండ్స్ ఎలా ఓవర్లాప్ అవుతాయి అంటే ఇలా లాటరల్ ఓవర్లాప్ జరుగుతాయి. అంటే వీటి మధ్య ఇలా లాటరల్గా ఓవర్లాప్ అవుతాయి, జస్ట్ ఒకదానికొకటి అతుక్కున్నట్టుగా. సో దీన్నే మనం ఏమని పిలిచాం, లాటరల్ ఓవర్లాప్ అని పిలిచాం. సో ఇది మన పై బాండ్. ఓకే, ఇది మన లాటరల్ ఓవర్లాప్. అర్థమైందా? సో దిస్ ఇస్ హౌ యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, దెన్ సిమిలర్గా sp హైబ్రిడైజేషన్. ఐ వాంట్ యూ టు ఆన్సర్ దిస్. సో ఈ sp హైబ్రిడైజేషన్ ఎలా అవుతుంది చెప్పండి. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ కెన్ గెట్ ఫ్రమ్ దిస్? ఓకే, దీనికంటే ముందు ప్రీవియస్ sp2 కేసులో s క్యారెక్టర్ ఎంత? వాట్ ఈస్ ద s క్యారెక్టర్ హియర్? సో ఇక్కడ s క్యారెక్టర్ ఎంత ఉంటుంది చెప్పండి. సో మనకి ఇక్కడ sp2 హైబ్రిడైజేషన్. సో sp2 హైబ్రిడైజేషన్ అంటే మనం ఇక్కడ s పర్సంటేజ్ ఎంత అని చెప్పచ్చు, 1/3 అని చెప్పచ్చా? సో ద నెంబర్ ఆఫ్ s ఆర్బిటాల్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. అలానే వాట్ ఈస్ ద p క్యారెక్టర్? దిస్ విల్ బి అగైన్ 2/3. ఓకే, సో ఇదేమో 33.33, అలానే ఇదేమో 66.66%. సో ఇలా మనకు p ఆర్బిటాల్ క్యారెక్టర్ ఎంత ఉంది, s ఆర్బిటాల్ క్యారెక్టర్ ఎంత ఉంది అనేది మనం చెప్పచ్చు. సార్ అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి సార్? హౌ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్? ఎందుకు మీరు క్యాలిక్యులేట్ చేపిస్తున్నారు మా దగ్గర? యూ హ్యావ్ అన్ అప్లికేషన్ టు ఇట్. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటనేది కూడా. ఐ మేక్ యూ అండర్స్టాండ్ దిస్. అలానే ఇక్కడ sp హైబ్రిడైజేషన్ ఒక ఎగ్జాంపుల్తో తీసుకొని చేద్దాం. సో సిమిలర్గా లెట్స్ సే ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ ఎ కాంపౌండ్ CH ట్రిపుల్ బాండ్ CH. సో ఈ పర్టికులర్ కాంపౌండ్లో ఈ కార్బన్ అనేది sp హైబ్రిడైజేషన్ ఎలా అండర్గో అవుతుంది అనేది చూద్దాం. సో మనకు ఫస్ట్ థింగ్ తెలిసిన విషయం ఏంటంటే కార్బన్లో ఇక్కడ మనకు 2 సెంట్రల్ ఆటమ్స్. సో ఒక కార్బన్ తీసుకున్నట్లయితే లెట్స్ సే ఇఫ్ దిస్ ఇస్ ద ఫస్ట్ కార్బన్ ఐఎమ్ టేకింగ్, ఈ కార్బన్లో నాకు 1 2 3 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటే హైబ్రిడైజేషన్ ప్రకారం మనం తెలుసుకున్న విషయం ఏంటి, ఓన్లీ సిగ్మా బాండ్స్ లేదంటే లోన్ పేర్స్ ఉంటే మాత్రమే హైబ్రిడైజేషన్లో గురవుతాయి అని మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక్కొక్క కార్బన్ చూసినట్లయితే ఇదొక కార్బన్ ఎలక్ట్రాన్, ఇదొక కార్బన్ ఎలక్ట్రాన్, ఇదొక కార్బన్ ఎలక్ట్రాన్, ఇదొక కార్బన్ ఎలక్ట్రాన్. మనం ఆల్రెడీ 3 బాండ్స్ ఉన్నట్లయితే ఇలా మనకు తెలిసిన విషయం ఏంటంటే కంపల్సరీ 3 బాండ్స్లో ఒకటి మాత్రమే సిగ్మా బాండ్, మిగతా 2 మాత్రం పై బాండ్స్ అని తెలుసుకున్నాం. కరెక్ట్? సో అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఏమో ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక హైడ్రోజన్ ఏమో ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. దీంతో పాటుగా ఇక్కడ ఇంకొక సిగ్మా బాండ్ అనేది ఇంకొక కార్బన్ ఫామ్ అవుతుంది. సో దెర్ ఈస్ 1 more కార్బన్ దట్ ఈస్ ఇంటరాక్టింగ్ విత్ దిస్ టు ఫార్మ్ 1 more సిగ్మా బాండ్. సార్ మరి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా సార్, అది లోన్ పేర్ కింద కన్సిడర్ చేయొచ్చా? లేదు, ఎందుకంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా పై బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ స్ట్రక్చర్ నాకు చెప్తుంది ఇక్కడ పై బాండ్స్ కూడా ఉన్నాయి అని. సో అంటే దీని ప్రకారం నాకు ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ద నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. నంబర్ ఆఫ్ పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. మరి లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఆబ్వియస్లీ దే ఆర్ 0. సో మనకు హైబ్రిడైజేషన్ లోన్ పేర్స్ సిగ్మా బాండ్స్ మాత్రమే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఇక్కడ 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో ఈ 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏవి ఎలా తెలుసుకుంటాం? మళ్ళీ స్ట్రక్చర్ రాయండి. సో నార్మల్గా అయితే డైరెక్ట్గా చెప్పొచ్చు ఇది sp హైబ్రిడైజేషన్ అంటే ఒక s ఒక p అనేది ఇన్వాల్వ్ అవుతాయి. అంటే మళ్ళీ మనం ఇక్కడ కార్బన్ రాసినట్లయితే దిస్ ఇస్ 1s2 2s2 2p2. దిస్ ఈస్ ఎ మెథడ్ టు ఫిగర్ అవుట్ హైబ్రిడైజేషన్. ఇది ఒక సింపుల్ మెథడ్. ఓకే, సో ఇలా మనం హైబ్రిడైజేషన్ ఈజీగా ఫిగర్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ సేమ్ థింగ్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలానే ఇక్కడ p ఆర్బిటాల్స్లో మనకి ఇక్కడ 1 2 ఉంటాయి. సో ఒకటేమో ఇలా ఎగ్జైట్ అవుతుంది. సో దిస్ గోస్ హియర్. సో మళ్ళీ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వస్తుందా, అలానే ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ వస్తాయి. 1 2 3.
అంటే ఇక్కడ హైబ్రిడైజేషన్ రెండు మాత్రమే ఇన్వాల్వ్ అవ్వాలి. సో బికాస్ హియర్ ఓన్లీ దిస్ టూ ఆర్ అండర్ గోయింగ్ హైబ్రిడైజేషన్. ఒక ఎస్ ఒక పి ఇన్వాల్వ్ అయినట్లయితే ఇక్కడ మనకు రెండు ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. సో ఇవి ఎలా ఓరియంట్ అవుతాయంటే దే విల్ ఓరియంట్ దెమ్సెల్ఫ్ ఇన్ స్పేస్ సో దట్ దే గెట్ మినిమం రిపల్షన్స్. సో మ్యాక్సిమం వాటి మధ్య ఎటువంటి రిపల్షన్స్ ఉండకుండా ఓరియంట్ అవుతాయి. అది ఎలా అంటే ఇలా. సో ఒక కార్బన్, సో దెర్ ఇస్ వన్ మోర్ sp ఆర్బిటాల్. సో దిస్ ఇస్ వన్ కార్బన్. సో ఇక్కడ మనకు ఇది మన కార్బన్ sp, ఈ రెండు అనేది ఇలా ఇంటర్మిక్స్ అయ్యాయి. సో ఇంకొకటి ఎలా ఇంటర్మిక్స్ అవుతుంది, సేమ్ థింగ్, ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది ఇలా. సో ఇక్కడ మళ్ళీ మనకు ఇది ఇలా సిగ్మా బాండ్స్ అయితే ఫామ్ అయ్యాయి. ఓకే, సో ఇది మన కార్బన్ కార్బన్ బాండింగ్. సో ఇది కాకుండా ఒక హైడ్రోజన్ ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుందా? సో ఒక s ఆర్బిటాల్ ఒక సిగ్మా హియర్, అలానే ఇంకొక s ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్ సిగ్మా, రెండు సరిపోయాయి. మరి రెండు పై బాండ్స్ ఉన్నాయి కదా, నేను ఐ హ్యావ్ టు స్పెసిఫై దోస్ పై బాండ్స్. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ రెండు కూడా అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్, అంతే కదా. సో బోత్ ఆఫ్ దిస్ ఆర్ వాట్, అన్హైబ్రిడైజ్డ్, అవునా. సో ఇవి హైబ్రిడైజేషన్ జరగలేదు కాబట్టి మనకు తెలిసిన విషయం ఏంటి, ఇంతకుముందే నేర్చుకున్నాం, ప్రతి పి ఆర్బిటాల్కి మధ్య ఉండే బాండ్ యాంగిల్ ఎంత, 90 degrees ఉంటుంది. సో ఇక్కడ 90 degrees ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఎలా అవుతుందంటే ఇక్కడున్న ఆర్బిటాల్స్, రెండు ఆర్బిటాల్స్ మధ్య 90 degrees ఉంటుంది కానీ, కాబట్టి ఒక ఆర్బిటాల్ కనుక ఇలా వర్టికల్గా ఓరియంట్ అయినట్లయితే, ఓకే, ఒక ఆర్బిటాల్ పిఎక్స్ ఆర్బిటాల్, ఇది పిఎక్స్ ఇలా ఓరియంట్ అయినట్లయితే, ఓకే, లెట్స్ సే వన్ పి ఆర్బిటాల్ ఇస్ ఓరియంటింగ్ దిస్, ఇది అన్హైబ్రిడైజ్డ్ పి ఆర్బిటాల్. సో ఇంకో పి ఆర్బిటాల్ ఎలా ఓరియంట్ అవుతుందంటే హారిజాంటల్గా ఓరియంట్ అవుతుంది ఇలా. సో ఇలా హారిజాంటల్గా ఓరియంట్ అవుతుంది. సో ఇది ఒక పి ఆర్బిటాల్, ఇది ఒక పి ఆర్బిటాల్, కానీ ఇది మాత్రం ఏది, ఇది ఎస్పి ఆర్బిటాల్స్. ఇవి రెండు కూడా ఎస్పి ఆర్బిటాల్స్. సో ఇక్కడ ఎస్పిఎస్ ఓవర్లాప్, ఇక్కడ ఎస్పిఎస్ ఓవర్లాప్ జరుగుతుంది. సో ఇక్కడ సిగ్మా బాండ్, ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. అలానే మళ్ళీ మనకి ఇక్కడ ఇంకో కార్బన్, సో దీంట్లో కూడా సేమ్ రెండు లోన్ పేర్స్ ఉంటాయి కదా. సో విచ్ ఆర్ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్, రెండు ఎలక్ట్రాన్స్ ఉంటాయి విచ్ ఆర్ అన్హైబ్రిడైజ్డ్. సో అందుకని ఇవి ఎలా ఓరియంట్ అవుతాయి, ఇది కూడా ఇది కనుక ఇలా హారిజాంటల్లో ఓరియంట్ అయినట్లయితే, ఓకే, ఇలా హారిజాంటల్లో ఇది కనుక ఓరియంట్ అయినట్లయితే ఇంకొక ఆర్బిటాల్ ఇలా పైకి ఓరియంట్ అవుతుంది వర్టికల్గా. సో ఎందుకంటే వీటి మధ్య బాండ్ యాంగిల్ 90 ఉండాల్సిందే, కంపల్సరీ వీటి మధ్య యాంగిల్ ఎంత, 90 degrees. ఎందుకంటే పై బాండ్స్ మధ్య ఉన్న యాంగిల్ ఎంత, 90 degrees. ఇంతకుముందే మనం నేర్చుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్లో, జస్ట్ ఫ్యూ మినిట్స్ అగో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్. సో అందుకనే మనకి ఇక్కడ ఓవర్లాప్ ఎలా ఉంటుందంటే ఒకటేమో ఇలా వర్టికల్గా ఓవర్లాప్ అవుతాయి. సో ఇలా వర్టికల్ ఓవర్లాప్, దాంతోపాటు ఇలా వర్టికల్ లాటరల్గా ఓవర్లాప్ అవుతాయి, అండ్ దాంతోపాటుగా ఇలా ఇంకొక ఓవర్లాప్ ఉంటుంది. ఈ రెండు ఓవర్లాప్ అవుతాయి, ఈ రెండు ఓవర్లాప్ అవుతాయి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ రెండు పై బాండ్స్ ఉన్నాయి కదా, వీటి మధ్య బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందో తెలుసా? ఒకటేమో హారిజాంటల్గా, ఐ విల్ షో యూ ఇన్ ద ప్లేన్. సో ఇది కనుక ఒక ప్లేన్లో ఇలా ఉన్నట్లయితే, ఇది ఒక హారిజాంటల్ ప్లేన్ అనుకోండి. సో ఈ హారిజాంటల్ ప్లేన్లో మనకు రెండు పై బాండ్స్ ఉన్నట్లయితే ఇది హారిజాంటల్ ప్లేన్ అనుకోండి. ఇంకొకటి వర్టికల్లో ఇంకొకటి ఉంటుంది. సో ఇక్కడ ఇంకొకటి వర్టికల్లో ఎలా ఉంటుందంటే, సో దీని మధ్య ఉన్న బాండ్ యాంగిల్ ఇట్ విల్ బీ 90. ఐల్ టేక్ డిఫరెంట్ కలర్. ఓకే, సో ఇక్కడ వీటి మధ్య ఉన్న బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 ఉంటుంది. అంటే ఈ బాండ్ యాంగిల్ ఉంది చూసారా, ఈ రెండు ప్లేన్స్కి మధ్య ఉన్న బాండ్ యాంగిల్ ఇది మనకు 90 degrees ఉంటుంది ప్రతిదానికి. ఇక్కడ కూడా బాండ్ యాంగిల్ 90. డూ యూ అండర్స్టాండ్ దిస్? ఇలా ఉంటుంది. మరి వీటి మధ్య ఉన్న బాండ్ యాంగిల్ ఎంత, 180 degrees. సో పీకి మధ్య 90. మరి ఇక్కడ ఈ రెండింటి మధ్య ఉన్న బాండ్ యాంగిల్ ఎంత, ఇది చూసినట్లయితే 180 degrees. సో మరి ఇక్కడ సేమ్ ఎస్ క్యారెక్టర్ పీ క్యారెక్టర్ చెప్పండి. ఆల్రెడీ మీరు రాసేశారు, నేను ఆల్రెడీ చూశాను. సో ఇక్కడ ఎస్ క్యారెక్టర్ పీ క్యారెక్టర్ ఎంత ఉంటుందంటే, ఎస్పీ హైబ్రిడైజేషన్ కనుక ఇక్కడ ఎస్ పర్సంటేజ్ ప్రతి ఆర్బిటాల్లో 50% ఉంటుంది. అలానే పీ క్యారెక్టర్ కూడా ఇక్కడ మనకు 50% ఉంటుంది. డూ యూ అండర్స్టాండ్ దిస్? ఇస్ దిస్ క్లియర్? అర్థమైందా? ఆర్ వి క్లియర్? So if you are clear, if you are enjoying this, I want you to hit the like button as well.
మీకు నచ్చినట్లయితే, మీరు అర్థం చేసుకున్నట్లయితే సార్ ఇలానే చెప్పండి, ఇదే పేస్లో అన్నీ మీకు స్లోగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాం. ఇఫ్ దట్ ఈస్ వాట్ యూ థింక్, ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఎవ్రీ సింగిల్ లెక్చర్ లాస్ట్ వరకు ఇలానే చెప్తాను. 90 లెక్చర్స్ ఇలానే చిన్నగా ఓపిక్గా చెప్తాను. ఏమిటి ఈ హైబ్రిడైజేషన్ యొక్క అప్లికేషన్ కూడా మనం అర్థం చేసుకుందాం. ఓకే, డూ యూ అండర్స్టాండ్ టిల్ హియర్? ఆసమ్. ఓకే, ఫైన్, ఆసమ్ గైస్. సో ఇక్కడ ఏదో 50%, ఇది ఒక 50%. సో ఇలా మనకు బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో ఫస్ట్ ఇంకొక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. సో విల్ ట్రై టు ఫిగర్ అవుట్ ద హైబ్రిడైజేషన్ లోన్ పేర్స్ సిగ్మా బాండ్స్ ఇన్ ద గివెన్ స్ట్రక్చర్. నాకు మీరు ప్రతి ఒక్కటి రాయాలి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు రైట్ ద స్ట్రక్చర్స్ హియర్. సో ఒక్కొక్కటిగా మీరు నంబర్ స్పెసిఫై చేసి మీరు ఆన్సర్ రాసేయండి. ఓకే, సో లెట్స్ సే CH4. ఓకే, అలానే సెకండ్ ఏమో లెట్స్ సే CH2 డబల్ బాండ్ CH డబల్ బాండ్ CH2, and the third one CH triple bond C single bond C triple bond CH. Okay, and the fourth one C double bond C double bond C double bond C hydrogen. సో ఇప్పుడు ఈ 4 స్ట్రక్చర్స్లో నాకు ప్రతి కార్బన్ యొక్క హైబ్రిడైజేషన్స్ చెప్పండి. సో ఫస్ట్ థింగ్, ఇది ఒక కార్బన్, ఇది ఒకటి, 2, 3. జస్ట్ టేక్ ఇట్ యాజ్ 1, 2, 3 కార్బన్స్. సో ఇది 1, 2, 3 కార్బన్స్. మరి ఇక్కడ కూడా దిస్ ఈస్ ఆల్సో టేక్ ఇట్ యాజ్ 3.1, 2, 3, 4 కార్బన్స్. మళ్ళీ సేమ్ 1, 2, 3, 4, 5. సో ఇప్పుడు నాకు మీరు చెప్పాల్సింది ఏంటంటే ప్రతి స్ట్రక్చర్లో నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్. సో నాకు కావాల్సింది ఏంటంటే మీరు ఇలా మెన్షన్ చేయండి. 1 అని పెట్టి 1.1 అంటే ఇది కార్బన్, 2.1 అంటే ఈ కార్బన్, 2.2, 2.3 అలా మీకు ప్రతి ఒక్కటి చెప్పండి. సో ఇక్కడ నాకు మీరు నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, దాంతోపాటు నంబర్ ఆఫ్ పై బాండ్స్, అలానే లోన్ పేర్స్, అండ్ దెన్ స్పెసిఫై ద హైబ్రిడైజేషన్ స్పెసిఫై చేయండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఒక్కొక్క స్ట్రక్చర్ చూడండి. సో ఇక్కడ ఒక కార్బన్. సో ఫస్ట్ థింగ్ మీరు ప్రతిసారి మీకు ఇది ఒక సింపుల్ మెథడ్ గుర్తుపెట్టుకోండి. సో మీరు ఫాలో అవ్వాల్సిన మెథడ్ ఏంటంటే ఒక సెంట్రల్ ఆటమ్ తీసుకుంటే, ఇది సెంట్రల్ ఆటమ్ తీసుకుంటే, ఈ సెంట్రల్ ఆటంలో మనకి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీనికే కాదు, మీరు ఇనార్గానిక్ కెమిస్ట్రీలో దేనికైనా ఈ మెథడ్ అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ 4 ఉన్నాయి. 1, 2, 3, 4. సో ఇక్కడ ఈచ్ ఒక సిగ్మా ఫామ్ అవుతుంది, 2వ సిగ్మా, 3వ సిగ్మా, 4వ సిగ్మా. సో ప్రతి ఒక్క హైడ్రోజన్ ఇలా 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. సో అంటే దీని యొక్క హైబ్రిడైజేషన్ నంబర్ ఎంత అంటే 4 అని చెప్తాం. సో ఇది 4 అంటే దీంట్లో 4 అటామిక్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయ్యి 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతున్నాయి. ఓకే, సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ దెన్ ఆబ్వియస్గా ఒక ఎస్ ఉంటుంది, దాంతోపాటు 3 P ఉంటాయి. అందుకని దీని హైబ్రిడైజేషన్ sp3 ఉంటుంది. సో దీని ఒక స్ట్రక్చర్ ఇక్కడ టెట్రాహెడ్రల్ ఇలా రాసేయచ్చు. సో అలానే మీరు ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్ళారనుకోండి. ఓకే, సెకండ్ వన్ వాట్ యూ హ్యావ్ రిటర్న్. సో మరి ఇక్కడ సిగ్మా బాండ్స్ ఎన్ని దీనికి? సో సిగ్మా ఎన్ని దీంట్లో? 4 ఉన్నాయి. లోన్ పేర్స్ ఇక్కడే చెప్పేయచ్చు మీరు, ఇదంతా కూడా రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడే నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని? 4 ఉన్నాయి. అలానే నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఎన్ని? 0. సో ఇక్కడ సిగ్మా బాండ్స్ ఏమో 4, పై బాండ్స్ ఏమో 0, లోన్ పేర్స్ కూడా 0. ఓకే, మరి సెకండ్ స్ట్రక్చర్ తీసుకోండి. సో సెకండ్ స్ట్రక్చర్లో ఎలా ఉన్నాయి చూడండి. సో ఇక్కడ CH2. సో ఈ కార్బన్ అనేది ఎన్ని బాండ్స్ ఫామ్ అవుతుంది, ఎన్ని సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతుంది? 1, 2, 3 బాండ్స్ ఫామ్ అవుతుంది. అంటే ఒక కార్బన్ ఏమో 2 హైడ్రోజన్తో, ఒక కార్బన్ కార్బన్ సిగ్మా బాండ్. సో అంటే ఇక్కడ ఈ కార్బన్ 1, 2, 3, 4. సో ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇంకో హైడ్రోజన్, అలానే ఇంకొక కార్బన్తో ఒక హైడ్రోజన్, అంతే కదా. ఇంకొక కార్బన్తో ఒక సిగ్మా బాండ్స్. ఇవి 2 హైడ్రోజన్స్తో ఒక కార్బన్తో. సో 3 సిగ్మా బాండ్స్. ఏదైనా లోన్ పేర్ ఉందా? లేదు, ఎందుకంటే ఇది కూడా మళ్ళీ ఇక్కడ పై బాండ్లో ఇన్వాల్వ్ అయింది. సో ఆబ్వియస్గా ఈ కార్బన్ హైబ్రిడైజేషన్ ఎంత? sp2 హైబ్రిడైజేషన్. సో ఇది మీకు sp2 వస్తుంది. ఓకే, అలానే ఇది కూడా sp2 వస్తుంది. మరి సెంటర్ది ఏమొస్తుంది? ఎలా కనుక్కుంటారు? సో ఫస్ట్ హైబ్రిడైజేషన్ రాసేయండి, తర్వాత నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ చూద్దాం. మరి ఇక్కడ లాస్ట్ ఈ సెంటర్ది ఎలా కనుక్కుంటామంటే, సో దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ఫర్ 2.1కి, అలానే 2.3 కూడా సేమ్. ఇదేమో జస్ట్ ఫస్ట్ వన్.
మరి 2.2కి ఎలా కనుక్కుంటామంటే మనకు సేమ్ ఒక కార్బన్ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్తో పాటు ఒక సిగ్మా ఇక్కడ నా మిస్టేక్, ఇక్కడ హైడ్రోజన్ అయితే ఉండదు, అంతే కదా. టెట్రా వ్యాలెన్సీ ఉండాలి అంటే 4 బాండ్స్ ఫామ్ అవ్వాలి. ఇది ఆల్రెడీ ఇలా 4 బాండ్స్ ఫామ్ అయితే మళ్ళీ ఇంకో హైడ్రోజన్ ఎలా వస్తుంది, అక్కడికి రాదు. సో అంటే ఇక్కడ 2 సిగ్మా బాండ్స్ ఒక్కొక్క కార్బన్తో. సో ఒక కార్బన్తో ఒక సిగ్మా బాండ్, ఇంకొక పై బాండ్ ఉంది ఒక కార్బన్తో, అలానే ఇంకొక కార్బన్తో ఒక సిగ్మా, ఒక పై బాండ్ ఉంది. సో అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 2 అంటే దీని యొక్క హైబ్రిడైజేషన్ ఏమవ్వాలి, sp హైబ్రిడైజేషన్ అయి తీరాల్సిందే. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఎస్, ఇట్ ఈస్ sp హైబ్రిడైజేషన్. ప్రియా, అబ్సల్యూట్లీ రైట్. సో దెన్ సిమిలర్గా ఇక్కడ, సో I will write here, this is number of sigma bonds, 1, 2, 3. So 0 lone pairs. So ఇక్కడ మనకు 3 sigma bonds అంటే ఇది sp2. సారీ, దిస్ ఇస్ sp, 2 కదా, ఇక్కడ ఒక సిగ్మా, దీనికి ఒక సిగ్మా. సో sp హైబ్రిడైజేషన్. సో ఇది కూడా sp హైబ్రిడైజేషన్ వస్తుంది, 2 సిగ్మా బాండ్స్ విత్ 0 లోన్ పేర్స్. ఇక్కడ కూడా 2 సిగ్మా బాండ్ 0 లోన్ పేర్స్. సో దిస్ ఇస్ ఆల్సో sp హైబ్రిడైజేషన్. సో అగైన్ సిమిలర్లీ దిస్ ఇస్ ఆల్సో sp హైబ్రిడైజేషన్. ఓకే, ఇవన్నీ కూడా sp హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్. సో ఓవరాల్గా ఒక లీనియర్ షేప్ ఉంటుంది ఇది. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే. సో సిమిలర్గా ఇది చెప్పండి. సో ఇక్కడ ఒక సిగ్మా. సో ఇస్ ఇట్ సాటిస్ఫైడ్? ఇంకో హైడ్రోజన్ వేయాల్సిందే ఇక్కడ. సో దర్ ఈస్ వన్ మోర్ హైడ్రోజన్ హియర్. ఓకే, సో ఇక్కడ 1, 2, 3 సిగ్మా కాబట్టి ఇది sp2 హైబ్రిడైజేషన్ పక్కా. ఇక్కడ 2 సిగ్మా, సో sp హైబ్రిడైజేషన్. ఇక్కడ కూడా 2 సిగ్మా, sp హైబ్రిడైజేషన్, లోన్ పేర్ 0. మరి ఇక్కడ 1, 2, 3, సో 3 సిగ్మా అంటే ఇక్కడ కూడా మళ్ళీ sp2 హైబ్రిడైజేషన్. అంటే ఈ నంబర్, హైబ్రిడైజేషన్ నంబర్ని మనం ఎలా తెలుసుకుంటామంటే, సో మళ్ళీ రాస్తున్నాను ఇక్కడ, ఇది దీనికే కాదు దేనికైనా దిస్ విల్ బి రైట్. ద హైబ్రిడైజేషన్ నంబర్ ఆర్ ద నంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎలా కనుక్కుంటామంటే బై హైబ్రిడైజేషన్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, దాంతో పాటుగా నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అన్నమాట. అర్థమైందా? సో ఇలా ఇది దీనికే కాదు దేనికైనా ఇది కరెక్ట్. అర్థమైందా? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో మరి ఇక్కడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఓకే, వీ హ్యావ్ టు లుక్ అట్ ద సిగ్మా అండ్ పై బాండ్స్ కదా. సో సిగ్మా బాండ్స్ చెప్పండి ఇక్కడ. సో ఈ పర్టికులర్ కేసులో ఎన్ని సిగ్మా? సో ఇక్కడ ప్రతి ఒక్క హైడ్రోజన్ ఒక్కొక్కటి, ఇక్కడ 2, 3, 4, 5, 6. సో కెన్ ఐ సే దెర్ ఆర్ 6 సిగ్మా బాండ్స్ ఎన్ని ఇక్కడ? 6 అని చెప్పచ్చా? 2, 3, 4, 5, 6 సిగ్మా బాండ్స్. am I right? tell me if I am right or wrong. సో ఇక్కడ 6 సిగ్మా బాండ్స్. పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 ఉన్నాయి. లోన్ పేర్స్ ఎన్ని? ఆబ్వియస్లీ 0. ఇది ఒక పై, ఇది ఒక పై. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? ఒక హైడ్రోజన్ 1, 2, 3, 4, 5. సో అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉంటాయి? సో ఆబ్వియస్గా ద నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ విల్ బి 1, 2, 3, 4, 5. సో 5 సిగ్మా బాండ్స్. మరి పై బాండ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ 2 పై బాండ్స్, ఇక్కడ 2 పై బాండ్స్, 4. దెన్ హౌ అబౌట్ దిస్ పర్టికులర్ కేస్? సో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7. సో నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఆర్ 7. సో ద నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఎన్ని ఉంటాయి ఇక్కడ? 1, 2, 3. సో ఇక్కడ 3 లోన్ పేర్స్ ఉంటాయి. ఓకే, సారీ, ఇట్స్ నాట్ లోన్ పేర్స్. సో పై బాండ్స్ ఇక్కడ 3 ఉంటాయి. సో ఇక్కడ లోన్ పేర్స్ ఏమో 0, ఇక్కడ కూడా లోన్ పేర్స్ అయితే 0. సో లోన్ పేర్స్ ఉన్నాయా లేదా ఎలా కనుక్కోవాలంటే ప్రతి కార్బన్ తీసుకొని 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ రాయండి. సో అవి ఎన్ని సిగ్మా బాండ్స్, ఎన్ని పై బాండ్స్ ఫామ్ అవుతున్నాయి అనేది రిప్రజెంట్ చేయండి ఇలా. సో ఇక్కడ లోన్ పేర్స్ మిగిలితే ఉన్నట్టు, లేదంటే లేనట్లు. అర్థమైందా? సో ఇస్ దిస్ క్లియర్? సో నెక్స్ట్ థింగ్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే CH3+. ఓకే, CH3+, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే కార్బోకాటయాన్ అంటాం. సో కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఏంటది? కార్బోకాటయాన్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ కార్బోకాటయాన్ స్ట్రక్చర్ కూడా ఎలా ఉంటుందంటే CH3+, అంటే దాని అర్థం ఏంటంటే మనకు ఒక కార్బన్ ఉంటుంది. సో ఈ కార్బన్ అనేది 3 హైడ్రోజన్స్తో బాండ్ అయింది, 1, 2, 3. అండ్ దాంతో పాటుగా కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఓకే,
సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఏ కార్బోకాటయాన్. ఓకేనా? సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మీరు బాగా వినండి, వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ దిస్ కార్బన్? ఈయన యొక్క హైబ్రిడైజేషన్ మీరు చెప్పగలరా? సో వాట్ ఈస్ ద హైబ్రిడైజేషన్ ఆఫ్ దిస్ కార్బన్? అలానే మనకు కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది అనుకోండి, దట్ ఈస్ CH3-, దీన్ని మనం కార్బానియాన్ అని పిలుస్తాం. ఓకే, సో ఇది కార్బానియాన్ అంటే దీని మీద ఉన్న ఛార్జ్ ఎంతో చెప్పండి. సో సిమిలర్గా కార్బన్, హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్ విత్ ఎ నెగిటివ్ ఛార్జ్. ఓకే, సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ కార్బానియాన్. దీని యొక్క హైబ్రిడైజేషన్ కూడా నాకు కావాలి. సో ఐ వాంట్ దిస్ హైబ్రిడైజేషన్ ఆల్సో. సో దీంతో పాటుగా దెర్ ఇస్ కార్బన్ ఫ్రీ రాడికల్. సో కార్బన్ ఫ్రీ రాడికల్ అంటే ఏంటంటే, మనకు కార్బన్ మీద ఎటువంటి ఛార్జ్ ఉండదు. సో ఇక్కడ చూసినట్లయితే మీరు కార్బన్ చుట్టూ 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, CH3 డాట్ అని రాస్తాం. దీన్ని మనం కార్బన్ ఫ్రీ రాడికల్ అని పిలుస్తాం. సో ఫ్రీ రాడికల్స్ అంటే బేసికల్గా ఇవి న్యూట్రల్. ఓకే, ఇవి న్యూట్రల్గా ఉంటాయి, బట్ స్టిల్ దే హ్యావ్ పాజిటివ్ ఛార్జ్ డెన్సిటీ. అంటే వీటి మీద ఎటువంటి ఛార్జ్ అనేది ఉండదు, బట్ స్టిల్ దే ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్. అది కూడా చెప్తున్నాను, ఇవి ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఇప్పుడు కాదు. ఇవి ఎలక్ట్రాన్ డెఫిషియంట్. ఎందుకు ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అంటే, నార్మల్గా ఇవి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ దీంట్లో సరిపోదు, అందుకనే ఎలక్ట్రాన్ డెఫిషియంట్. ఇది కూడా ఎలక్ట్రాన్ డెఫిషియంట్, ఎందుకంటే ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. సో 6 ఎలక్ట్రాన్స్ అంటే ఆబ్వియస్గా ఆక్టెట్ ఉండదు కదా. సో ఇది ఎలక్ట్రాన్ డెఫిషియంట్. అలానే ఇక్కడ CH3లో కూడా మనం చూసినట్లయితే దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, కార్బన్, హైడ్రోజన్, ఇంకో హైడ్రోజన్, ఇంకో హైడ్రోజన్, దెర్ ఇస్ 1 ఎలక్ట్రాన్. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా 1, 2, 3, 4, 5, 6, 7 ఎలక్ట్రాన్స్. సో ఇది కూడా ఒక ఎలక్ట్రాన్ డెఫిషియంటే. అర్థమైందా? సో ఫస్ట్ది ఏం చెప్పారు, ఇది sp హైబ్రిడైజేషన్ అని చెప్పారు, అవునా? ఓకే, మెనీ ఆఫ్ యూ ఆర్ సేయింగ్ ఇది sp హైబ్రిడైజేషన్. మరి సెకండ్ ఏంటి, sp3 హైబ్రిడైజేషన్. థర్డ్ది ఏంటి? సో నాకు ఇక్కడ ఆన్సర్ అయితే తెలియట్లేదు. ఇది ఎలా కనుక్కోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఐ నో దట్ ఇది నేను మీకు ఇంకా టీచ్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఐ విల్ టెల్ యూ దిస్. సో నెక్స్ట్ టైం ఇంకా దేనికైనా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మీరే అర్థం చేసుకోండి. sp, sp3. ఓకే, మల్టిపుల్ ఆన్సర్స్ వస్తున్నాయి. నౌ కరెక్ట్ యువర్ ఆన్సర్స్. యువసేన, హరిప్రియ, సో ఆల్ ఆఫ్ యూ. ఓకే, కోమలి, అందరూ ఇప్పుడు మీ ఆన్సర్స్ చూడండి. విజయ్, సో ఇటువంటి కేసులో హైబ్రిడైజేషన్ మనం ఎలా కనుక్కున్నామంటే, సేమ్ మెథడే ఫాలో అవుతాం. ఏంటంటే హైబ్రిడైజేషన్ ఎలా డిఫైన్ చేసాం మనం, ఇదే కాదు, ఎటువంటి కాంపౌండ్స్ ఇచ్చినా కూడా, ఒకవేళ ఎటువంటి చార్జ్డ్ క్యాటయాన్స్ ఇచ్చినా, ఎటువంటి యానియానిక్ అయాన్స్ ఇచ్చినా, అంటే కొన్ని ఏదైనా ఫ్రీ రాడికల్స్ ఇచ్చినా కూడా ఇలానే మనం ఫాలో అవుతాం. సో మనకు హైబ్రిడైజేషన్, సో ఈ హైబ్రిడైజేషన్ నంబర్ని ఎలా డిఫైన్ చేస్తాం, దిస్ ఇస్ నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేర్స్. అంతే కదా, అంతే కదా. సో మరి చూడండి ఇక్కడ, సో ఈ కార్బన్ అనేది నా సెంట్రల్ ఆటమ్. సో కార్బన్ మీద నార్మల్గా మనకు 1, 2, 3, 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అంతే కదా. సో 4 ఎలక్ట్రాన్స్లో ఒక హైడ్రోజన్ ఒక సిగ్మా ఫామ్ అయింది, అలానే ఇంకొక హైడ్రోజన్ ఇంకొక సిగ్మా ఫామ్ అయింది. సో ఇంకొక హైడ్రోజన్ ఇంకొక సిగ్మా బాండ్ ఫామ్ అయింది. మరి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా. సో పాజిటివ్ ఛార్జ్ ఉంది అని అంటే, ఇది నేను రాసే ముందు ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇది నేను రాసే ముందు ఏంటంటే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇది న్యూట్రలా లేదా ఛార్జ్డా గమనించండి. సో సెంట్రల్ ఆటమ్ మీద ఇక్కడ ఛార్జ్ ఉంది అంటే ఇక్కడున్న 4 ఎలక్ట్రాన్స్లో, ఓకే, సో ఇక్కడున్న 4 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ని మీరు మైనస్ చేయాలి. -1 ఎలక్ట్రాన్ చేస్తే మనకి ఎన్ని మిగులుతాయి తర్వాత, 1, 2, 3 మిగులుతాయి. సో ఈ 3 మిగిలినట్లయితే ఒక హైడ్రోజన్ ఒక సిగ్మా, ఇంకో హైడ్రోజన్ ఇంకొక సిగ్మా, ఇంకో హైడ్రోజన్ ఇంకొక సిగ్మా. లోన్ పేర్స్ ఉన్నాయా, 0 లోన్ పేర్స్ ఉన్నాయి. సో 0 లోన్ పేర్స్ విత్ 3 సిగ్మా బాండ్స్ అంటే హైబ్రిడైజేషన్ ఎంత చెప్పండి ఇప్పుడు. అంటే ఆబ్వియస్గా హైబ్రిడైజేషన్ నంబర్ ఏమొస్తుంది నాకు ఇక్కడ. సో కంపల్సరీ ఇది నాకు sp2 హైబ్రిడైజేషన్ అయితే వస్తుంది. అర్థమైందా? అబ్సల్యూట్లీ విజయ్, అది sp2, sp3, sp2. అబ్సల్యూట్లీ, యూ గైస్ ఆర్ రియలీ ఆసమ్. యువసేన, యూఆర్ ఆల్సో రైట్, కరెక్ట్గా చెప్పారు.
జానకిరామ్ నువ్వు కూడా కరెక్ట్గా చెప్పావు. సోనీ ఇట్స్ నాట్ SP3, ఇట్ ఇస్ SP2. ఇట్స్ ఓకే. ఓకే హర్ష అది కూడా SP2 అబ్సల్యూట్లీ. ఎంతోమంది మీరు కరెక్ట్గానే చెప్తున్నారు. ఐ థింక్ నౌ యూ గాట్ మై పాయింట్. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఒక ఎలక్ట్రాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే మరి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఈసారి ఏం చేయాలి? గెస్ చేయండి. ఏం చేయాలి ఇక్కడ? నేను ఎలక్ట్రాన్ యాడ్ చేయమంటారా, రిమూవ్ చేయమంటారా? సో ఇక్కడ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో ఇక్కడ కార్బన్ హైబ్రిడైజేషన్ అండర్గో అవుతుంది. సో హైబ్రిడైజేషన్ అండర్గో అవుతుందంటే దీంట్లో మనకు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 1, 2, 3, 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి నేను యాడ్ చేయమంటారా, తీసేయమంటారా? ఐ వాంట్ యువర్ ఆన్సర్. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ ఆన్సర్. మీరే చెప్పండి. ఈ కేసులో ఏం చేస్తామంటే నెగిటివ్ ఛార్జ్ ఈ కార్బన్ మీద ఉంది కాబట్టి హియర్ ఈ కేసులో +1 ఎలక్ట్రాన్. సో ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఈసారి అక్కడ ఏమవుతుంది మనకి? ఇక్కడ 1, 2, 3, 4, 5 అవుతాయి. ఓకే సో ఇలా 5 ఎలక్ట్రాన్స్ అనేది అబ్సల్యూట్లీ యూ గాట్ ద పాయింట్ నౌ. అలా ఇక్కడ మనం 5 రాసి ఒక కార్బన్ ఏమో ఒక హైడ్రోజన్తో, ఇంకొక కార్బన్ ఇంకో హైడ్రోజన్, 1 more హైడ్రోజన్. సో ఇప్పుడు మీరు గమనించండి, ఏదైనా సిగ్మా బాండ్ ఉందా ఇక్కడ? సిగ్మా బాండ్ ఉందా ఇక్కడ? లేదు కదా. సో సిగ్మా బాండ్ లేదంటే ఇది కంపల్సరీ లోన్ పేరే కదా మనకి. అండర్స్టూడ్? లోన్ పేర్. సో అది లోన్ పేర్ అంటే ఆబ్వియస్గా ఇక్కడ హైబ్రిడైజేషన్ నెంబర్ ఏమవుతుంది మనకు? సో మన హైబ్రిడైజేషన్ నంబర్ ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 3 + లోన్ పేర్స్ 1 which is equal to 4. అంటే దీని యొక్క హైబ్రిడైజేషన్ sp3 హైబ్రిడైజేషన్. అండర్స్టూడ్? ఇస్ దిస్ క్లియర్? ఓకే ఆసమ్. సో నెక్స్ట్ చూద్దాం. సో ఈసారి కార్బన్లో ఇది ఒక న్యూట్రల్. సో దీని మీద ఎటువంటి ఛార్జ్ లేదు. సో సేమ్ మెథడ్ 1, 2, 3, 4 ఉన్నాయి ఎలక్ట్రాన్స్ ఆన్ ద కార్బన్. సో మరి ఇక్కడ ఏదైనా ఛార్జ్ ఉందా? ఎటువంటి ఛార్జ్ లేదు. సో రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు, యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ మళ్ళీ ఏం చేస్తాం అప్పుడు మనం? ఒక హైడ్రోజన్ ఒక కార్బన్తో, ఒక హైడ్రోజన్ ఉంది, ఒక సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది, ఇంకొక హైడ్రోజన్ ఇంకొక సిగ్మా బాండ్, అలానే ఇంకొక సిగ్మా బాండ్ హైడ్రోజన్ ఫామ్ అవుతుంది. మరి ఒక ఎలక్ట్రాన్ మిగిలిందా ఇక్కడ? ఒక ఎలక్ట్రాన్ మిగిలింది కదా. సో ఈ ఒక ఎలక్ట్రాన్ మిగిలింది కదా, ఈ ఒక ఎలక్ట్రాన్ నేను లోన్ పేర్ అనొచ్చా? కెన్ ఐ సే దిస్ 1 ఎలక్ట్రాన్ ఇస్ లోన్ పేర్? లోన్ పేర్ అంటే ఏంటి? 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. 2 ఎలక్ట్రాన్స్ ఉంటేనే నేను లోన్ పేర్గా కన్సిడర్ చేస్తాను. అంటే ఈ ఎలక్ట్రాన్ ఈ పర్టికులర్ ఆర్బిటాల్ ఏదైతే ఉందో దిస్ విల్ బి అన్ అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్. అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ అంటే లోన్ పేర్గా ఉంటేనే మనకి ఇక్కడ హైబ్రిడైజేషన్ జరుగుతుంది. అంటే ఈ కేసులో దీని అర్థం ఏంటి? దిస్ విల్ హ్యావ్ sp2 హైబ్రిడైజేషన్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు షేప్స్ చెప్పండి. ఇప్పుడు వీటి యొక్క షేప్స్ చెప్పండి. వాట్ ఆర్ ద షేప్స్? ఇది sp2 హైబ్రిడైజేషన్. ఓకే సో sp2 హైబ్రిడైజేషన్ విత్ 0 లోన్ పేర్స్. అంటే ఎటువంటి లోన్ పేర్స్ లేవు. అంటే మనకు వెస్పర్ థియరీ అని ఒకటి ఉంది. సో ఆ వెస్పర్ థియరీలో you remember there are lone pair repulsions are greater than, lone pair bond pair repulsions are greater than, bond pair repulsions. అంటే ఇక్కడ మనకు ఇవి మాత్రమే బాండ్ పేర్స్ ఉన్నాయి, ఎటువంటి లోన్ పేర్స్ లేవు. అంటే ఈ పర్టికులర్ దీంట్లో మనకు ఓకే యూ హ్యావ్ 3 బాండ్ పేర్స్ విత్ 0 లోన్ పేర్స్. సో లోన్ పేర్ 0 ఉన్నాయి కాబట్టి దీని స్ట్రక్చర్ ఏమవుతుంది? ఆబ్వియస్గా ట్రయోగనల్ ప్లేనార్ అవుతుంది. దీనికి వచ్చే స్ట్రక్చర్ ఏంటంటే ట్రయాగనల్ ప్లేనార్ వస్తుంది. అంటే ఇది ఒకటే ప్లేన్ మీద వస్తుంది. ఓకే మీకు ఒక చిన్న హోంవర్క్ ఉంది. ఐ వాంట్ యూ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ వెన్ యూ ఆర్ కమింగ్ టుమారో. ఓకే అదేంటో చెప్తాను. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక లోన్ పేర్ ఉంది ఇక్కడ. సో అంటే ఇక్కడ 3 బాండ్ పేర్స్ అయితే ఉన్నాయి, దీంతో పాటు మనకు ఒక లోన్ పేర్ ఉంది. ఒక లోన్ పేర్ ఉంటే దీని స్ట్రక్చర్ ఏమవ్వాలి? కంపల్సరీ ఇట్ ఈస్ పిరమిడల్ అయిపోతుంది. అంటే ఇది పిరమిడల్ షేప్లోకి వచ్చేస్తుంది. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దిస్? పిరమిడల్. అంటే ఇలా వచ్చేస్తుంది. లోన్ పేర్ ఏమో ఇలా పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడ CH ఇలా వచ్చేస్తుంది. యూ గైస్ గాట్ మై పాయింట్. అబ్సల్యూట్లీ రైట్. ఓకే
We will do this session for 30 more minutes. Okay, 10:30 we'll close this. Okay, you guys ready? Fine. Okay, please explain one more time. I'll show you this Komali. So ikkada idi explain chestanu, then I'll come back here. Okay na? So ikkada manaku same thing we have understood it is sp2 hybridization. So sp2 hybridization ante ikkada malli manaku enni lone pairs unnai ikkada enni moodu sigma bonds. Ante manaku idi oka bond pair, ఇది ఇంకొక బాండ్ పేర్, సో దిస్ ఈస్ వన్ మోర్ బాండ్ పేర్. మరి లోన్ పేర్స్ ఉన్నాయా? లేవు. అంటే టోటల్ 3 బాండ్ పేర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో 3 బాండ్ పేర్స్ ఉన్నాయి. సో 3 బాండ్ పేర్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ వాట్? sp2 hybridization. సో యూ విల్ హ్యావ్ హియర్ sp2 hybridization. అండ్ ఈ sp2 హైబ్రిడైజేషన్ ఇక్కడ మనకు ఎటువంటి లోన్ పేర్స్ లేవు కనుక ఈ సింగిల్ ఎలక్ట్రాన్ వల్ల వచ్చే రిపల్షన్ కూడా చాలా తక్కువ. ఇది లోన్ పేర్ కాదు. సో ఇది కూడా మనకు ఎలా ఉంటుందంటే ట్రయోగనల్ ప్లేనార్గా ఉంటుంది. సో ఇది కూడా ట్రయోగనల్ ప్లేనార్. ఇస్ ఇట్ క్లియర్? అండర్స్టూడ్? ఓకే, ఫైన్. దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. సో I think who asked me to re-explain it? I think Komali has. Komali, is it Komali or who is it? Yeah, nanu adigaru kada re-explain cheyandi sir ani. Okay, Komali asked me one more time. Okay, so Komali, you understood this, right? So you said you are clear again. So if you want me to re-explain, kachithanga malli explain chestanu. You can always ask me. Okay. Okay, awesome. I think you are very clear. Thank you. So this is the hybridization. So then you have applications, few applications to them. Okay, so we'll try to understand few applications of this hybridization. Okay, so you understood the method. So your hybridization method enti? So hybridization of an atom. So ye atom normal ka hybridization undergo hotayi? Central atom. Okay, ee central atom yokka hybridization manam ela kanukuntam ante number of sigma bonds plus number of lone pairs on central atom. ఈ రెండు కూడా on the central atom గుర్తు పెట్టుకోండి. Okay, is this clear? So this is how you figure this out. ఇలానే మనం ఫిగర్ అవుట్ చేసాం. Okay, can we try something which is not organic? ఒక మాలిక్యూల్ ఏదైనా ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్ చూద్దామా? So same thing, you try it out. So let's say for example if I am taking SF4 అనుకోండి. సో ఈ SF4 లో సెంట్రల్ ఆటమ్ ఏంటి? సల్ఫర్. సో సల్ఫర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మనకి ఇక్కడ? 6 ఎలక్ట్రాన్స్. 1 2 3 4 5 6. సో ఫ్లోరిన్ అనేది మోనోవాలెంట్ ఆటమ్ అండ్ అట్ ద సేమ్ టైం దాని యొక్క కోవాలెన్సీ 1. అంటే ఒక్కొక్క ఫ్లోరిన్ అనేది ఒక్కొక్క సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఫ్లోరిన్, ఇక్కడ ఇంకొక సిగ్మా బాండ్ ఫ్లోరిన్, ఇంకొక సిగ్మా బాండ్ ఫ్లోరిన్, ఇంకొక సిగ్మా బాండ్ ఫ్లోరిన్, అండ్ దిస్ బికమ్స్ అవర్ లోన్ పేర్స్. అర్థమైందా? సో ఇక్కడ లోన్ పేర్ అంటే ఇక్కడ మనకు ఆబ్వియస్గా ఎన్ని హైబ్రిడైజ్ అవుతున్నాయి? సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేర్స్ ఎన్ని వస్తాయి? ఇక్కడ మనకు 4 సిగ్మా ప్లస్ 1 లోన్ పేర్. అంటే హైబ్రిడైజేషన్ నంబర్ మనకు 5 వస్తుంది. సో 5 రావాలి అని అంటే ఒక S ఇంటర్మిక్స్ అవ్వాలి, అలానే 3 P ఇంటర్మిక్స్ అవ్వాలి, దాంతోపాటు ఒక D ఇంటర్మిక్స్ అవ్వాలి. అంటే దీని యొక్క హైబ్రిడైజేషన్ ఎంత? sp3d. sp3d హైబ్రిడైజేషన్. సో sp3d హైబ్రిడైజేషన్ అంటే దాని యొక్క స్టాండర్డ్ షేప్ ఎలా ఉంటుందంటే ట్రయోగనల్ బైపిరమిడల్గా ఉంటుంది. అంటే ఇలా దిస్ ఇస్ ద స్టాండర్డ్ షేప్. ఇలా ట్రయోగనల్ షేప్లో పాటు మన సెంట్రల్ ఆటమ్ ఇక్కడ ఉంటుంది. సో ఈ సెంట్రల్ ఆటమ్తో పాటు పైకి 2 బాండ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక బాండ్, ఇక్కడ ఒక బాండ్. సో మనకి ఇది SF4 విత్ 1 లోన్ పేర్. లోన్ పేర్ ఎప్పుడైనా సరే దీంట్లో ఈ లోన్ పేర్స్ ఎప్పుడైనా సరే ఏ పొజిషన్కి వెళ్తుంది అంటే ఇట్ విల్ గో టు దిస్ యాక్సియల్ పొజిషన్, ఈక్వటోరియల్ పొజిషన్. సో ఇక్కడ ఈ పొజిషన్ ఏమని పిలుస్తారంటే ఈ ట్రయోగనల్ ప్లేనార్, దీన్ని మనం ఈక్వటోరియల్ పొజిషన్ అని పిలుస్తాం. ఇవన్నీ మళ్ళీ మనం కెమికల్ బాండింగ్లో అర్థం చేసుకుందాం. ఓకే, మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది sp3d హైబ్రిడైజేషన్. ఫస్ట్ దాని యొక్క జామెట్రీ స్టాండర్డ్ షేప్
ట్రయాగోనల్ బైపిరమిడల్గా ఉంటుంది. సో ట్రయాగోనల్ బైపిరమిడల్లో లోన్ పేర్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి అది కంపల్సరీ ఎక్కడికి వెళ్తుంది అంటే ఈక్వటోరియల్ పొజిషన్లోకి వెళ్తుంది. సో లోన్ పేర్ ఇట్ విల్ గో టు ఈక్వటోరియల్. సో ఈక్వటోరియల్ పొజిషన్కి అయితే ఇది లిటరలీ సీసా లాగా మనం ఆడుకుంటాం చూసారా, సీసా లాగా ఉంది చూడండి ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ లైక్ దిస్. దీని కనుక ఇట్లా పెట్టేసాను అనుకోండి, ఒక సీసా, జస్ట్ లైక్ ఏ సీసా అలా ఉంటుంది. సో దీని యొక్క షేప్ ఏంటి, దీని యొక్క జామెట్రీ అయితే ట్రయాగోనల్ ప్లేనార్. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, జామెట్రీకి షేప్కి గల తేడాలు ఏంటి. సో ఈ జామెట్రీ గురించి మనం మాట్లాడినట్లయితే లోన్ పేర్స్ని బాండ్ పేర్స్ రెండు మాట్లాడాలి. సో లోన్ పేర్స్ బాండ్ పేర్స్ రెండు కలిస్తే ఇక్కడ ఈక్వటోరియల్ పొజిషన్లో ఇక్కడికి లోన్ పేర్ వస్తుంది. సో దీని ట్రయాగోనల్ బైపిరమిడల్ అనేది జామెట్రీ. సో దీని యొక్క జామెట్రీ ఏంటి, ట్రయాగోనల్ బైపిరమిడల్ ఈజ్ ద జామెట్రీ అన్నమాట. ఓకే, మరి షేప్ విషయానికి వస్తే ఈ షేప్ ఏంటంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద బాండ్ పేర్స్ మాత్రమే. సో బికాస్ ఆఫ్ ద బాండ్ పేర్స్ దీనికి ఉన్న షేప్ ఏంటి, సీసా షేప్ వస్తుంది. ఓకే, సో దిస్ సీసా షేప్, దీన్ని మనం షేప్ అని పిలుస్తాం. సో షేప్ వేరు, జామెట్రీ వేరు ఒక పర్టికులర్ మాలిక్యూల్కి. డిడ్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ జామెట్రీ అండ్ షేప్? జామెట్రీ అంటే మనం లోన్ పేర్స్ని కూడా కన్సిడర్ చేస్తాం, షేప్ అంటే ఓన్లీ బాండ్ పేర్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్? అండర్స్టూడ్? సో దిస్ ఇస్ హౌ యూ ఫిగర్ అవుట్ ద హైబ్రిడైజేషన్. ఓకేనా? సో మరి దీని యొక్క అప్లికేషన్స్ చూద్దాం. ఓకే, ఫ్యూ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రోనెగటివిటీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రోనెగటివిటీ. సో ఈ ఎలక్ట్రోనెగటివిటీ అంటే నార్మల్గా ఎలా డిఫైన్ చేస్తాం? సో ఒకవేళ మనకు ఒక ఆటమ్ ఉంది అనుకోండి, దిస్ ఈజ్ ఎక్స్ అనే ఒక ఆటమ్ ఉంది. ఓకే, సో ఈ ఆటమ్ అనేది ఇంకొక ఆటమ్తో బాండ్ అయింది, వై అనే ఆటమ్తో బాండ్ అయింది. ఓకే, సో ఆబ్వియస్గా ఇది బాండింగ్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇది ఒక ఇది ఒక కోవలెంట్ బాండింగ్ కాబట్టి ఒక ఎలక్ట్రాన్, 1 ఎలక్ట్రాన్ ఆఫ్ ఎక్స్ 1 ఎలక్ట్రాన్ ఆఫ్ వై అయితే బాండింగ్లో ఇన్వాల్వ్ అయ్యాయి. ఓకే, ఒక డబుల్ బాండ్ అవ్వచ్చు, లేదంటే ట్రిపుల్ బాండ్ కూడా అవ్వచ్చు. ఒక బాండ్, ఈ రెండింటి మధ్య ఒక బాండ్ అయితే ఉంది. సో ఇవి ఎప్పుడైనా బాండింగ్లో ఇన్వాల్వ్ అయినప్పుడు, ఓకే, నేనేం చెప్తానంటే కేస్ 1. సో కేస్ 1, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వై ఈస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ ఎక్స్ అన్నాను అనుకోండి, దీని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? వై ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ ఎక్స్ అంటే దాని అర్థం ఏంటంటే, సార్ డైలీ ప్రాక్టీస్ పేపర్ పెట్టండి సార్ టెలిగ్రామ్ గ్రూప్లో. వైష్ణవి, ఐ విల్ టెల్ యూ. సో ఈ ప్రాక్టీస్ చేయడానికి మాత్రం, ఓకే, ద థింగ్ ఈస్ స్టిక్ టు దట్ ఎంటీజీ బుక్. నేను ఎంటీజీ బుక్ చెప్పాను కదా. సో బాండింగ్, మీరు టేక్ సమ్ బుక్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ బుక్స్ తీసుకోండి, కంపల్సరీ టాపిక్ వైజ్ తీసుకోండి, చాప్టర్ టాపిక్ వైజ్ ఉంటాయి. సో మీకు బాండింగ్ ఇన్ కార్బన్ తీసుకుంటే ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకే, Vaishnavi, I will try, but I cannot guarantee that. Okay, but I will try to do this. Okay na, క్లాస్లో నేను ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. ఓకే, సో క్లాస్లో నేను క్వశ్చన్స్ అయితే ఇస్తాను గోయింగ్ ఫార్వర్డ్, అవి ఖచ్చితంగా సరిపోతాయని నేను అనుకుంటున్నాను. అవి కాకుండా మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఎక్కడంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో నుంచి వైష్ణవి. ఓకే, ఐ విల్ ట్రై టు గివ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇన్ ద క్లాస్, సరేనా? ఓకే, సో ఇక్కడ వై ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ ఎక్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఈ Y has the more tendency to pull this bond pair electron towards itself. So electronegativity of an atom ni manam ela define chestamante, it is the tendency of the atom. Okay, so that is the tendency of Y. Tendency of Y to pull the bond pair, to pull the bond pair electron టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఈ పర్టికులర్ కేసులో ఏం చెప్తున్నారంటే వై హ్యాస్ మోర్ టెండెన్సీ టు పుల్ ద ఎలక్ట్రాన్ పేర్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్, అది దీని అర్థం. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. అంటే వై ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ ఎక్స్ అంటే వై హ్యాస్ మోర్ టెండెన్సీ టు పుల్ ద ఎలక్ట్రాన్ పేర్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో, ఇక్కడ ఎక్స్ ఉండి ఇక్కడ వై ఉంటుందో, ఈ కొంతవరకు ఈ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఈ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ విల్ బి లిటిల్ బిట్ క్లోజ్ టువర్డ్స్ వై, ఎందుకంటే ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి. You understand this? అలానే let's say if I'm saying x is more electronegative than y అన్నాను అనుకోండి. సో ఇంకొక కేస్ 2లో నేను ఏమన్నానంటే
ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ వై అన్నట్లయితే ఈ పర్టికులర్ కేసులో మనకి ఎలక్ట్రాన్ మూమెంట్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఈ రివర్స్ డైరెక్షన్లో ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్స్ వై అన్నట్లయితే ఈ బాండ్ పేర్ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో దాట్ విల్ ట్రై టు మూవ్ టువర్డ్స్ ఎక్స్. అప్పుడు మనం ఎక్స్ ఈస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ వై అని చెప్పొచ్చు. సో ఇది ఎలక్ట్రోనెగటివిటీ. యా, ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు అట్రాక్ట్ ద బాండ్ పేర్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండింగ్. ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు అట్రాక్ట్ ద ఎలక్ట్రాన్స్ వెన్ ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ బాండింగ్, దాన్ని మనం ఎలక్ట్రోనెగటివిటీ అని పిలుస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ కార్బన్ అనేది ఓకే కొన్నిసార్లు ఒకవేళ ఇది 3 సిగ్మా బాండ్స్ ఫామ్ అయింది అనుకోండి, దీని హైబ్రిడైజేషన్ ఏంటి, sp3 హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్ అవుతుంది, sp3 హైబ్రిడైజేషన్ ఫామ్ అవుతుంది. ఒకవేళ ఇదే కార్బన్ కనుక ఒక డబుల్ బాండ్ 2 సింగిల్ బాండ్స్ ఫామ్ అయింది అనుకోండి, సో ఈ కేసులో హైబ్రిడైజేషన్ ఏమవుతుంది, సో ఇక్కడ ఏంటంటే ఒక సిగ్మా ఒక సిగ్మా ఒక సిగ్మా ఒక సిగ్మా, సో హైబ్రిడైజేషన్ నెంబర్ 4 కాబట్టి sp3. మరి ఇక్కడ కూడా ఒక సిగ్మా ఒక సిగ్మా ఒక పై, మరి ఇక్కడ ఒక సిగ్మా, అంటే ఇక్కడ ఆబ్వియస్గా 1 2 3 హైబ్రిడైజేషన్ నెంబర్ 3 కాబట్టి ఇక్కడ వచ్చే హైబ్రిడైజేషన్ నెంబర్ ఏంటి, sp2 హైబ్రిడైజేషన్ వస్తుంది. ఓకే, అలానే ఇక్కడ ఒక కార్బన్ కనుక ట్రిపుల్ బాండ్ ఫామ్ అయ్యి ఒక సింగిల్ బాండ్ ఫామ్ అయినట్లయితే మనకు ఆబ్వియస్గా ఇది ఒక సిగ్మా, ఇక్కడ ఒక పై బాండ్ సిగ్మా బాండ్ పై బాండ్, అంటే టోటల్ 2 సిగ్మా బాండ్స్ వస్తాయి. సో దీని యొక్క హైబ్రిడైజేషన్ ఏమవుతుంది, sp హైబ్రిడైజేషన్ అవుతుంది. అంతే కదా సార్. నోట్స్ టెలిగ్రామ్ క్లాస్ అయిన తర్వాత, ఎస్ అబ్సల్యూట్లీ క్లాస్ అయిన వెంటనే ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్తుంది నోట్స్. ఓకే, క్లియర్? ఐ విల్ పోస్ట్ ఇట్, డోంట్ వరీ అబౌట్ ఇట్, యూ విల్ గెట్ ద నోట్స్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఓకేనా? సో మరి ఇక్కడ దిస్ ఇస్ ద కేస్. సో ఇక్కడ మనకు ఐ వాంట్ యూ టు క్యాలిక్యులేట్ ద ఎస్ క్యారెక్టర్. సో ఇక్కడ ఎస్ పర్సంటేజ్ ఎంత ఉంది, 75%, సారీ 25% ఉంది, అవునా? మరి ఇక్కడ ఎస్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఓన్లీ 1/3, దట్ ఈస్ 33.33% ఉంది. మరి ఇక్కడ ఎస్ పర్సంటేజ్ ఎంత, 50% ఉంది, అంతేనా? సో ఇక్కడ 25%, 50%. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఎస్ క్యారెక్టర్ ఇస్ ఇంక్రీజింగ్ అని చెప్పచ్చా. ఇక్కడ ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజింగ్ ఆన్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో మనకి గనక ఎస్ క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ద కార్బన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఆన్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఓకే, ఇలా పైన నుంచి కిందికి వచ్చేసరికి ఓకే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఆటమ్ అంటే ఆఫ్ కార్బన్ ఈ కేసులో ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇది కార్బన్కే కాదు వేరే ఆటమ్స్కి కూడా వర్తిస్తుంది. ఓకేనా? సో ఎలక్ట్రోనెగటివిటీని బేస్ చేసుకొని ఈ హైబ్రిడైజేషన్ బేస్ చేసుకొని ఎస్ క్యారెక్టర్ తెలుసుకునే దానివల్ల మనం ఎలక్ట్రోనెగటివిటీని మనం కనుక్కోవచ్చు. డూ యూ అండర్స్టాండ్ దిస్? అంటే ఒక విషయం చెప్పండి. నౌ ఐ హ్యావ్ వన్ సింపుల్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ కార్బన్ హైడ్రోజన్, ఓకే, అలానే దిస్ ఇస్ వన్ కార్బన్ డబుల్ బాండ్ కార్బన్. సో ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. సో సిమిలర్లీ C ట్రిపుల్ బాండ్ కార్బన్, ఓకే, సో ఇక్కడ ఇంకో బాండ్ ఉంది. సో సిమిలర్గా దెర్ ఇస్ వన్ హైడ్రోజన్. సో ఇప్పుడు మనకు గమనించినట్లయితే ఐ వాంట్ యూ టు టెల్ మీ ఇక్కడ హైబ్రిడైజేషన్ ఎంత, ఇది sp3 హైబ్రిడైజేషన్, ఇది sp2 హైబ్రిడైజేషన్, ఇది sp హైబ్రిడైజేషన్. సో ఇక్కడ బాండ్ పొలారిటీ ACH బాండ్లో ఎక్కువ ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్, బాండ్ పొలారిటీ. అంటే ఇక్కడ బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఏం జరుగుతుందంటే sp3 హైడ్రోజన్. సో నార్మల్గా ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక రకంగా హైడ్రోజన్ వైపు కార్బన్ వైపు మూమెంట్ ఉంటాయి. ఇక్కడ ఈ హైడ్రోజన్లో కూడా ఎలక్ట్రాన్స్ అనేవి ఈ కార్బన్ వైపు ఉంటాయి. సో ఈ హైడ్రోజన్లో ఎలక్ట్రాన్స్ అనేది ఈ వైపు ఉంటాయి. ఏ కేసులో ఎలక్ట్రాన్ మూమెంట్ అనేది కార్బన్ వైపు ఎక్కువగా ఉంటుంది, దాన్నే మనం ఏమంటామంటే బాండ్ పొలారిటీ అని పిలుస్తాం. ఓకే, సో బాండ్ పొలారిటీ ఏ కేసులో ఎక్కువ ఉంటుంది. కెన్ యూ టెల్ మీ ఇన్ విచ్ కేస్ బాండ్ పొలారిటీ ఈజ్ మోర్?
సో ఏ కేసులో అయితే అన్నిట్లో కామన్ ఏంటంటే హైడ్రోజన్. సో ఏ కేసులో హైడ్రోజన్ అయితే హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్కి అటాచ్ అయి ఉంటుందో ఆ కేసులో మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి క్లోజ్ టువర్డ్స్ కార్బన్. అంటే ఇఫ్ ఐఎమ్ నంబరింగ్ దిస్ యాజ్ 1, 2 and 3, మనకు 3లో CHకి బాండ్ పొలారిటీ విల్ బి గ్రేటర్ దాన్, 2లో బాండ్ పొలారిటీ ఆఫ్ CH విల్ బి గ్రేటర్ దాన్, 1లో బాండ్ పొలారిటీ ఆఫ్ CH. సార్ ఇది ఎందుకు తెలుసుకోవాలి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్? I will tell you in a minute. Okay. Sir, will you tell physical and inorganic chemistry? Absolutely, Venkatramana. Kachitanaga cheptanu. I am going to explain physical and inorganic also. It will be posted in the form of videos. Kachitanaga, I will give you an update on this tomorrow, Priya. Okay? Clear? Tomorrow I'll tell you. Okay, awesome. So this is also first year and second year. The organic series is really important for first year and second year. మీ ఇద్దరికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నోట్స్ అయితే ఈరోజు ఐ విల్ ట్రై టు పోస్ట్ ఇట్ బై టునైట్ ఆర్ ఇన్ ద మార్నింగ్. ఓకే, ఐఎమ్ జస్ట్ కీపింగ్ యూ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఇట్ ఓన్లీ ఫర్ టుడే బికాస్ ఐ హ్యావ్ టు ఇంటిమేట్ ద టీమ్. ఓకేనా, అర్థమైందా? సో ఫైన్. సో దిస్ ఇస్ ద హౌ ద బాండ్ పొలారిటీ ఇస్. ఓకే, ఇలా మనం ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ని కూడా మనం ఇలా తెలుసుకుంటాం. అర్థమైందా? సో నెక్స్ట్ థింగ్, దీనివల్ల ఒక ఉపయోగం ఉంది. అది ఏంటనేది థర్డ్ అప్లికేషన్లో చెప్తాను. ఓకే, సో బిఫోర్ దిస్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ నెక్స్ట్ బాండ్ లెంత్. సో ఈ బాండ్ లెంత్ ఏంటి? రెండు ఆటమ్స్ ఉన్నట్లయితే, ఒక ఎక్స్ అండ్ వై అనే ఒక ఆటమ్ ఉన్నట్లయితే, సో వీటి మధ్య ఉండే ఈ బాండ్ లెంత్. ఓకే, సో ఈ బాండ్ లెంత్ మనం ఎలా కనుకుంటాం? ఇది బేసికల్గా హౌ విల్ యూ ఫిగర్ అవుట్ దిస్ బాండ్ లెంత్? అంటే దేంట్లో ఎక్కువ ఉంటుంది అంటే ఐ విల్ ఆస్క్ యూ హియర్. సో ఒకవేళ నా దగ్గర ఒక కార్బన్ ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ఏ కార్బన్. సో ఈ కార్బన్ వచ్చి sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్. ఇంకొక కార్బన్ ఇస్ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. ఇంకొక కార్బన్ ఏంటంటే sp హైబ్రిడైజ్డ్ కార్బన్. సో మీరు గమనించినట్లయితే ఈ కార్బన్లో 4 ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయినాయి. ఓకే, ఈ కార్బన్లో ఎన్ని ఇంటర్మిక్స్ అయినాయి? 4 ఆర్బిటాల్స్ అనేవి ఇంటర్మిక్స్ అయినాయి. ఈ పర్టికులర్ కార్బన్లో 3 ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయినాయి. ఈ పర్టికులర్ కార్బన్లో 2 ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయితే మనకి షేప్ ఫామ్ అయింది. ఓకే, సో ప్రతి దాంట్లో కూడా ఇంటర్మిక్స్ అయినవి 2s2pa కదా. సో ఒక 2s2pa కదా ఇంటర్మిక్స్ అయింది ఇక్కడ. సో ఇఫ్ యూ నోటీస్ దిస్, ఓకే, ఇక్కడ 2s2pa ఇంటర్మిక్స్ అయినాయి. ఓకేనా, సో వీటి యొక్క సైజ్ ఆఫ్ ద ఆర్బిటాల్ మనం చూసినట్లయితే, so the size of this sp3, sp2, sp orbitals on moving from top to bottom, size of the orbital will actually decrease. Size of hybrid orbital ఏమవుతుంది ఇక్కడ? డిక్రీజ్ అవుతుంది. సో ఎందుకు డిక్రీజ్ అవుతుంది? ఇక్కడ 4 ఇంటర్మిక్స్ అయ్యాయి. సో ఇట్స్ అ బిట్ బిగ్గర్. ఇక్కడ 3, ఇక్కడ మాత్రం 2 మాత్రమే ఇంటర్మిక్స్ అయ్యాయి. సో ద సైజ్ ఇస్ డిక్రీజింగ్. ఓకే, సో అంటే ఇక్కడ సైజ్ డిక్రీజ్ అవుతుంది కనుక, సో వాట్ విల్ హ్యాపెన్ టు ద, ఇటువంటి పెద్ద ఆర్బిటాల్తో మనకు కనుక హైడ్రోజన్ కానీ ఓవర్లాప్ అవుతుంది అనుకోండి, సో ఆబ్వియస్గా పెద్ద సైజ్ ఆర్బిటాల్ కాబట్టి బాండ్ లెంత్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అంటే కెన్ ఐ సే దట్, ఓకే, సో ఈ కార్బన్ ఇఫ్ ఇట్ ఈస్ బాండింగ్ విత్ 1 హైడ్రోజన్, ఓకే, సో ఈ కార్బన్ ఏంటి? sp3 కార్బన్ అన్నాను అనుకోండి. ఓకే, సో సిమిలర్గా దిస్ కార్బన్ బాండింగ్ విత్ హైడ్రోజన్, దిస్ ఇస్ sp2 కార్బన్ అన్నాను అనుకోండి. సో అలానే ఈ కార్బన్ బాండింగ్ విత్ హైడ్రోజన్, దిస్ ఇస్ sp కార్బన్. ఇప్పుడు నాకు చెప్పండి, టాప్ టు బాటమ్ బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? సో ఇక్కడ హైబ్రిడ్ ఆర్బిటాల్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో కంపల్సరీ ఇక్కడ కూడా బాండ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ బాండ్ లెంత్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. డూ యూ అండర్స్టాండ్ దిస్? సో హియర్ ద బాండ్ లెంత్ ఈజ్ ఆల్సో డిక్రీజింగ్. సో ఇలా కార్బన్ హైడ్రోజన్ హైడ్రోజనే కాదు, ఇంక్లూడింగ్ కార్బన్ కూడా. సో కార్బన్ కూడా, కార్బన్ ఇంకో కార్బన్తో కూడా, సో ఎటువంటి సిమిలర్ ఆటమ్తో ఉన్నా కూడా బాండ్ లెంత్ అనేది కంటిన్యూస్గా డిక్రీజ్ అయ్యి తీరుతుంది. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? సో ఇస్ దిస్ క్లియర్? వెంకటరమణ, ఐ అండర్స్టాండ్ ద కన్సర్న్. సో ఒకటి ఏంటంటే ఐ కెనాట్ హరీ ఇట్. ఓకే, మీకు క్లియర్గా బెటర్గా అర్థం అవ్వాలని ఐఎమ్ టేకింగ్ టైమ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దిస్ కాన్సెప్ట్స్. ఓకే సార్, ప్లీజ్ టుమారోస్ క్లాస్ 8 PM స్టార్ట్ చేయండి.
I will try to look at it, Komali, ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. Let me speak to the team. I will try to start a bit more early. ఓకేనా? సరేనా? ఓకే. I understand the concern, కొంచెం ఎక్కువగా ప్రొలాంగ్ అయినట్టుంది, అంటే పెద్ద సెషన్ అయింది కదా. It's okay, I'll try to get this sorted. So I'll try to start by 8. Okay. Vaishnavi, as I told, it will be a bit more difficult. Questions అయితే I will try to add it here in the sessions only. ఓకేనా? ప్రాక్టీస్ పేపర్స్ ఐ విల్ ట్రై, వైష్ణవి, ఫర్ షూర్. ఎక్కడైతే అవసరమో కంపల్సరీ నేను అక్కడ మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకే, బట్ ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ ఇట్. ఓకే ఓకే, ఇట్ విల్ బీ డన్ ఇన్ ద నెక్స్ట్ 10 minutes. విల్ క్లోజ్ దిస్ సెషన్. ఓకే, ద నెక్స్ట్ 10 minutes విల్ క్లోజ్ ఇట్. ఫైన్. సో ఇలా మనం బాండ్ లెంత్ కనుక్కుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే బాండ్ ఎనర్జీ. సో ద నెక్స్ట్ వన్ ఇస్ బాండ్ ఎనర్జీ. ఓకే, సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇనార్గానిక్లో కూడా దిస్ ఇస్ ట్రూ ఇన్ ఇనార్గానిక్ ఆల్సో. ఆర్గానిక్లో కావచ్చు, ఇనార్గానిక్లో కావచ్చు, దిస్ ఇస్ యాక్చువల్లీ ట్రూ. సో హియర్ దిస్ బాండ్ ఎనర్జీ, ఓకే, is inversely proportional to bond length. Bond length. Okay, so first thing ఒకటి చెప్పండి, కార్బన్ సింగిల్ బాండ్ కార్బన్. సో కార్బన్ ట్రిపుల్ బాండ్ డబల్ బాండ్ కార్బన్. సో కార్బన్ ట్రిపుల్ బాండ్ కార్బన్. ఓకే, అంటే ఇక్కడ లెట్స్ సే దిస్ ఇస్ బాండింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, వీఆర్ టాకింగ్ అబౌట్ బాండ్ ఎనర్జీ, అంటే సీసీ మీదే చూద్దాం. లెట్స్ రిమూవ్ ఆల్ దిస్. సో ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉంది. వాట్ కెన్ యూ కమెంట్ అబౌట్ ద బాండ్ ఎనర్జీ? కంపల్సరీ బాండ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పొచ్చా? ఎందుకంటే వాట్ ఈస్ బాండ్ ఎనర్జీ హియర్? ద ఎనర్జీ దట్ ఈస్ రిక్వైర్డ్ టు బ్రేక్ దిస్ బాండ్స్. అంతే కదా? సో ఇది పర్ మోల్ క్యాలిక్యులేట్ చేస్తాము, పర్ మాలిక్యూల్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, క్లియర్? సో ఇక్కడ కార్బన్ ఇది ఒక సిగ్మా బాండ్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఒక సిగ్మా, ఒక పై. ఇక్కడ చూసినట్లయితే మనకు 2 పై బాండ్స్ ఉన్నాయి, దాంతోపాటు ఒక సిగ్మా. అంటే ఇక్కడ మనం దీని మధ్య ఉన్న బాండ్ని, 2 ఆటమ్స్ మధ్య బాండ్ని మనం బ్రేక్ చేయాలి అని అంటే 3 ఆటమ్స్ మనం బ్రేక్ చేయాల్సింది వస్తుంది. 3 బాండ్స్ని బ్రేక్ చేయాల్సింది వస్తుంది. అంటే ఒక సిగ్మా బాండ్తో పాటు 2 పై బాండ్స్ని మనం బ్రేక్ చేయాల్సింది వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ద బాండ్ ఎనర్జీ ఇస్ ఇంక్రీజింగ్. ఓకే, అండ్ అలానే బాండ్ లెంత్ కనుక పెరిగింది అనుకోండి, గుర్తుపెట్టుకోండి, బాండ్ లెంత్ కనుక పెరిగినట్లయితే కంపల్సరీ మనకు బాండ్ ఎనర్జీ తగ్గిపోతుంది. సో ఇఫ్ బిగ్గర్ ద బాండ్ లెంత్, లెస్సర్ ఇస్ ద బాండ్ ఎనర్జీ. ఐ విల్ షో ఇట్ టు యూ ఆల్సో. సో అలానే లెట్స్ సే ఇక్కడ సేమ్ కార్బన్ వచ్చి sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ విత్ ఇంకొక కార్బన్ అనుకోండి. అలానే యూ హ్యావ్ 1 more sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ విత్ 1 more కార్బన్. ఓకే, లెట్స్ సే దిస్ ఇస్ ఆల్సో sp3. ఓకే, సో ఇక్కడ sp2 కార్బన్ విత్ 1 more sp2 కార్బన్ అనుకోండి. అలానే కార్బన్ విత్ 1 more కార్బన్ విచ్ ఇస్ sp అండ్ sp హైబ్రిడైజ్డ్ అనుకోండి. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ సైజ్ ఇస్ ఇంక్రీజింగ్. వాట్ కెన్ యూ కమెంట్ అబౌట్ ద సైజ్? పైన నుంచి కిందికి వచ్చేసరికి వాట్ కెన్ యూ కమెంట్ అబౌట్ ద బాండ్ లెంత్? దీని గురించి మనం ఇంతమంది చదువుకున్నాం. సో బాండ్ లెంత్ అనేది ఏమవుతుంది, ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, అవునా? సో ఇక్కడ బాండ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది అని అంటే వాట్ కెన్ యూ కమెంట్ అబౌట్ ద బాండ్ ఎనర్జీ? ఇంక్రీజ్ అవుతుంది, సింపుల్ యాజ్ దాట్. సో ఇక్కడ బాండ్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. డూ యూ అండర్స్టాండ్ దిస్? క్లియర్? ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ఇక్కడ బాండ్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బాండ్ లెంత్ ఏమో డిక్రీజ్ అవుతుంది, బాండ్ ఎనర్జీ ఏమో ఇంక్రీజ్ అవుతుంది. ఫైన్. ద సేమ్ గోస్ విత్ కార్బన్ హైడ్రోజన్. సో ఒకవేళ సేమ్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ హియర్ ఒక కార్బన్ అనేది ఒక హైడ్రోజన్కి బాండ్ అయింది అనుకోండి. దిస్ ఈస్ sp3 కార్బన్. ఓకే, అలానే ఇది కనుక ఒక sp2 కార్బన్ ఇస్ బాండెడ్ విత్ హైడ్రోజన్ అనుకోండి. అలానే ఇంకొక కార్బన్ విచ్ ఇస్ sp కార్బన్, ఇది ఒక హైడ్రోజన్కి బాండ్ అయింది అనుకోండి. మనకి ఇక్కడ బాండ్ లెంత్ ఏమవుతుంది టాప్ టు బాటమ్? సో బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుందా? సో బాండ్ లెంత్ అనేది ఇక్కడ మనకు డిక్రీజ్ అవుతుంది. సో బాండ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది అంటే బాండ్ ఎనర్జీ ఏమవుతుంది? ఆబ్వియస్గా మళ్ళీ ఇది ఇంక్రీజ్ అయ్యి తీరుతుంది. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? బాండ్ ఎనర్జీ
బాండ్ లెంత్ డిక్రీజ్ అవుతుంది, బాండ్ ఎనర్జీ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఇస్ దిస్ క్లియర్? ఇస్ దిస్ క్లియర్? ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ ఫిగర్ దిస్ అవుట్. ఓకేనా? బాండ్ ఎనర్జీ అర్థమైంది కదా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ ఎలక్ట్రోనెగటివిటీ, బాండ్ లెంత్ అండ్ బాండ్ ఎనర్జీ. It's okay guys, it's okay. Please let's not discuss it. Okay, నేను ఎప్పుడు చెప్తాను, if you respect people you get that respect back. మనం ఎప్పుడు కూడా హంబల్గానే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ మై హంబల్ సజెషన్ టు ఎవ్రీ వన్. ప్రేమగానే మాట్లాడండి, ఎవరినైనా సరే బాగా పలకరించండి. ఓకే, వాట్ ఎవర్ యూ గివ్ ఇస్ వాట్ యూ గెట్. ఇస్ ఇట్ రైట్? ఫైన్. ఓకే గైస్, సో ఇస్ దిస్ క్లియర్? అండర్స్టూడ్? సో ఇలా మనం దీన్ని ఫిగర్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ద ఫైనల్ టాపిక్. దిస్ విల్ బి ద ఫైనల్ టాపిక్ ఫర్ టుడే. వి విల్ క్లోజ్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ 5 minutes. ఓకేనా? సో నార్మల్గా ఏంటంటే యాసిడిక్ నేచర్, ఓకే, సో ఈ టాపిక్ గురించి మనం అర్థం చేసుకునే ముందు ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్. సో మనకు గనుక ఆర్గానిక్ కాంపౌండ్స్, ఓకే, ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఓకే, సో ఇఫ్ దెర్ ఈస్ ఎ కాంపౌండ్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ కార్బన్ అండ్ హైడ్రోజన్, సో కార్బన్ హైడ్రోజన్ కలిసి ఏదైనా మనకు కాంపౌండ్ ఫామ్ అయినట్లయితే దాన్ని మనం ఏమని పిలుస్తాం? హైడ్రోకార్బన్ అని పిలుస్తాం. ఓకే, అలానే if there is a compound that is formed from carbon, hydrogen and oxygen, and మనం carbohydrate అని పిలుస్తాం. What is this? This is known as carbohydrate. Okay, సో దీని గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే I want to talk about the acidic nature of hydrocarbons. సో మనము ఎలక్ట్రోనెగటివిటీ గురించి ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సో అసిడిక్ నేచర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ గురించి మనం తెలుసుకునేటప్పుడు, so that means compounds of carbon and hydrogens. సో ఈ acidic nature of this hydrocarbons గురించి మనం బెటర్గా అర్థం చేసుకునేటప్పుడు I'll tell you something here. అర్థమైందా? సో ఈ acidic nature మనం ఎలా తెలుసుకుంటాం? సో ఫస్ట్ థింగ్ ఈ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. CH3 సింగిల్ బాండ్ CH3, CH2 డబుల్ బాండ్ CH2, CH ట్రిపుల్ బాండ్ CH. సో అంటే ఐ విల్ రైట్ ఇట్ హియర్ ఫస్ట్ థింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ CH2తో పాటుగా లెట్ మీ డూ వన్ థింగ్. సో ఇక్కడ యూ హ్యావ్ వాట్, సో ఇక్కడ మనకు ఒక హైడ్రోజన్, 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 హైడ్రోజన్ అండ్ హియర్ ఇస్ వన్ మోర్ హైడ్రోజన్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ కనిపించే 3 కాంపౌండ్స్లో ఏ హైడ్రోజన్ ఎక్కువ అసిడిక్? ఓకే, ఏ హైడ్రోజన్ మనం ఎక్కువ అసిడిక్ అని పిలుస్తాం? సో హైడ్రోజన్ ఏది ఎక్కువ అసిడిక్ అని మనం చెప్పాలి అని అంటే 2 పారామీటర్స్ అనేది డిసైడ్ చేస్తాయి. ఏంటి? అసిడిక్ నేచర్ గురించి మనం మాట్లాడేటప్పుడు, సో ఈ అసిడిక్ నేచర్ ఏదైతే ఉందో ఇది 2 పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఒక పారామీటర్ ఏంటంటే బాండ్ పొలారిటీ. ఏంటది? బాండ్ పొలారిటీ అంటే ఈ ఎక్స్ అనే పర్టికులర్ ఆటమ్కి హైడ్రోజన్ అటాచ్ అయి ఉంటుంది కదా, అంటే వీటి మధ్య ఉన్న ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్. ఇది ఒక ఫ్యాక్టర్. ఓకేనా? ఇది ఒక ఫ్యాక్టర్ అసిడిక్ నేచర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే, అండ్ రెండో ఫ్యాక్టర్ ఏంటంటే బాండ్ స్ట్రెంగ్త్ అన్నమాట. ఏంటిది? బాండ్ స్ట్రెంగ్త్. సో నార్మల్గా మనం పీరియాడిక్ టేబుల్లో చూసినట్లయితే, ఓకే, ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద బాండ్ పొలారిటీ అంటే అక్రాస్ ద పీరియడ్ చూసినట్లయితే మనం దీన్ని రెఫరెన్స్గా తీసుకుంటాం. సో బాండ్ పొలారిటీ ఇస్ ద రెఫరెన్స్ అక్రాస్ ద, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ ఇట్. సో పీరియాడిక్ టేబుల్లో అక్రాస్ ద పీరియడ్ మనం అసిడిక్ నేచర్ని ఎలా చెప్తాం? బేస్డ్ ఆన్ ద బాండ్ పొలారిటీ. ఓకే, సో అదే గనక ఇఫ్ యు ఆర్ లుకింగ్ అట్ ద బాండ్ స్ట్రెంగ్త్ అక్రాస్ ద గ్రూప్, సో ఒక గ్రూప్లో మాత్రం
మనం దిస్ ఈస్ ద డామినేటింగ్ ఫ్యాక్టర్. సో గ్రూప్లో అయితే బేస్డ్ ఆన్ బాండ్ స్ట్రెంగ్త్, కానీ పీరియడ్లో అయితే బేస్డ్ ఆన్ ద పొలారిటీ. సో రెండు అయితే అసిడిక్ నేచర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, కానీ పీరియడ్లో అయితే దీన్ని రెఫరెన్స్గా తీసుకుంటాం, అంటే దిస్ ఇస్ ద డామినేటింగ్ ఓవర్ బాండ్ స్ట్రెంగ్త్. అదే కనుక ఒక గ్రూప్లో అయితే దిస్ ఇస్ డామినేటింగ్ ఓవర్ బాండ్ స్ట్రెంగ్త్. హైడ్రేట్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ. సో లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఐ విల్ టేక్ CH4. ఓకే, దిస్ ఈస్ వాట్ మీథేన్, NH3, H2O and HF. సో ఇవి దిస్ ఆర్ ద హైడ్రేట్స్ అక్రాస్ ఎ పీరియడ్, అంతేనా? ఓకే, సో ఇది హైడ్రేట్స్ అక్రాస్ ఎ పీరియడ్. ఓకే, క్లాసెస్ కంప్లీటెడ్. ఎక్కడైనా జాయిన్. Okay, fine guys. So we'll close this after this. ఇంకొక పాయింట్ ఉంది, we'll finish that and then we'll close it. సరేనా? సో ఇక్కడ మనకు కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. సో దిస్ ఇస్ హైడ్రేట్స్ ఆఫ్ అక్రాస్ ఎ పీరియడ్, అంతేనా? ఓకే, సో ఇది హైడ్రేట్స్ అక్రాస్ ఎ పీరియడ్ అన్నప్పుడు, సో దెన్ ఆబ్వియస్లీ వాట్ హ్యాపన్స్ హియర్, అసిడిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో హైడ్రేట్స్ అక్రాస్ ఎ పీరియడ్ దేని బేస్ చేసుకుందాం? బాండ్ పొలారిటీ. అంటే ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్కి మధ్య పొలారిటీ ఈస్ లెస్ దాన్, నైట్రోజన్ హైడ్రోజన్ పొలారిటీ ఈస్ లెస్ దాన్, ఆక్సిజన్ హైడ్రోజన్ పొలారిటీ ఈస్ లెస్ దాన్ HF. సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ వాట్? పొలారిటీ అన్నమాట. సో దిస్ సేమ్ విల్ బి అసిడిక్ నేచర్. అంటే ఇక్కడ అసిడిక్ నేచర్ ఇంక్రీజెస్. ఓకే, సేమ్ థింగ్ అలానే బాండ్ స్ట్రెంగ్త్. వాట్ ఇస్ ఇట్ కోమలి? సార్ ఐఎమ్ స్టడీయింగ్ ఫస్ట్ ఇయర్ అండ్ నేను సెకండ్ ఇయర్ క్లాసెస్ అటెండ్ చేయవచ్చా? ఇఫ్ యూ క్యాన్ మేనేజ్ ఇట్, అబ్సల్యూట్లీ యూ కెన్ అటెండ్ కోమలి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, దెర్ ఇస్ నో ఇష్యూ విత్ ఇట్. ఓకేనా? నీకు అర్థమయ్యేటట్లయితే యూ కెన్ అటెండ్. బట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే ఐ విల్ సజెస్ట్ యూ టు అటెండ్ ఇట్. దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఐ థింక్ యూ షుడ్ అటెండ్ దిస్ ఆర్గానిక్. ఎందుకంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ యూ విల్ యాక్చువల్లీ ఎంజాయ్ యువర్ grade 12. That is something for sure. Okay, so this is clear. So next thing ఏంటంటే we will take one more example of this. So bond strength. So bond strength across the group చూద్దాం. So across the group అంటే, so can I take, okay, so this is across the group. So I will take here HF, HCl, HBr and HI. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇఫ్ యూఆర్ లుకింగ్ అట్ ద బాండ్ స్ట్రెంగ్త్, ఇక్కడ బాండ్ స్ట్రెంగ్త్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. సో బాండ్ స్ట్రెంగ్త్ డిక్రీజ్ అవుతుంది. సో ఎందుకు డిక్రీజ్ అవుతుంది అని అంటే, ఇక్కడ ఫ్లోరిన్ హ్యాస్ స్మాలర్ సైజ్. అంటే ఇక్కడ మనం సైజుని చూసినట్లయితే ఫ్లోరిన్ సైజ్ ఇంత ఉంటుంది, క్లోరిన్ సైజ్ ఏమో కొంచెం పెద్దది, బ్రోమిన్ సైజ్ ఏమో ఇంకా కొంచెం పెద్దది, అయోడిన్ సైజ్ ఇంకా కొంచెం పెద్దది. సో ఇక్కడ సైజ్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ ఇంక్రీజింగ్. సో సైజ్ ఆఫ్ ద ఆటమ్ పెరిగినట్లయితే ఆబ్వియస్గా మనకు దాంట్లో ఉన్న p ఆర్బిటాల్ సైజ్ కూడా పెరగాలి కదా. సో సైజ్ ఆఫ్ ద p ఆర్బిటాల్ పెరిగింది అని అంటే మనకు కంపల్సరీ హైడ్రోజన్కి ఈ పర్టికులర్ ఆటమ్కి మధ్య ఉన్న బాండ్ ఏదైతే ఉందో దాని యొక్క బాండ్ లెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుందా? సో బాండ్ లెంత్ ఇంక్రీజ్ అయితే బాండ్ స్ట్రెంత్ ఏమవుతుంది? డిక్రీజ్ అయిపోతుంది. సో ఇక్కడ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ మనకి ఇక్కడ బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆన్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్? బాండ్ యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈ బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకు బాండ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో ఒక అక్రాస్ ఎ గ్రూప్ దిస్ ఇస్ ద రెఫరెన్స్, అక్రాస్ ఎ పీరియడ్ దిస్ ఇస్ ద రెఫరెన్స్. మరి ఈ కేసులో ఏది రెఫరెన్స్గా తీసుకోవాలి అని అంటే యూ అగైన్ హ్యావ్ టు గో విత్ బాండ్ పొలారిటీ. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బాండ్ పొలారిటీ ప్రకారం మీరు కానీ చూసుకున్నట్లయితే, ఓకే, సో హియర్ CH బాండ్ ఇట్ విల్ స్టార్ట్ టు ఇంక్రీజ్. బాండ్ పొలారిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో బాండ్ పొలారిటీ ఇంక్రీజ్ అవుతుంది, H+ion ఈజీగా జనరేట్ చేయొచ్చు. అలానే బాండ్ స్ట్రెంత్ కూడా మనకు తక్కువ ఉన్నట్లయితే H+ion ఈజీగా జనరేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ హియర్. సో ఈ కేసులో మనకు బాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దిస్ పర్టికులర్ బాండ్ పొలారిటీ? సో ఇక్కడ మనకు దిస్ ఇస్ నథింగ్ బట్ బాండ్ పొలారిటీ రాస్తున్నాను. దిస్ ఇస్ బాండ్ పొలారిటీ అనమాట. ఓకే, సో
బాండ్ పొలారిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకు అసిడిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, మరి అలానే బాండ్ స్ట్రెంత్ చూడండి ఇక్కడ. సో హౌ అబౌట్ దిస్ బాండ్ స్ట్రెంత్? సో ఈ బాండ్ స్ట్రెంత్ చూసినట్లయితే టాప్ టు బాటమ్ బాండ్ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ అసిడిక్ నేచర్ ఏదైతే ఉందో, ఓకే, సో అసిడిక్ నేచర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బాండ్ పొలారిటీ. అంటే బాండ్ పొలారిటీ ఇంక్రీజ్ అయితే అసిడిక్ నేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఈ కేసులో దిస్ ఇస్ డామినేటింగ్ అక్రాస్ ద పీరియడ్, ఇది డామినేటింగ్ అక్రాస్ ద గ్రూప్, దట్ ఈస్ డామినేటింగ్. కానీ ఈ కేసులో ఏది డామినేటింగ్ అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ద బాండ్ పొలారిటీ. సో ఇక్కడ బాండ్ పొలారిటీ ఇంక్రీజ్ అవుతుంది కనుక అసిడిక్ నేచర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ బాండ్ ఎనర్జీ ఇస్, దిస్ ఇస్ నాట్ ద రెఫరెన్స్. ఓకే, సో దీన్ని మనం రెఫరెన్స్గా తీసుకోము, నాట్ ద రెఫరెన్స్. అంటే ఇక్కడ దీని ప్రకారం మనకు బాండ్ స్ట్రెంత్ పెరిగినట్లయితే కార్బన్కి హైడ్రోజన్కి మధ్య బాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంది. అంటే స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అది విడిపోవడానికి, అది H+ అయాన్గా రిలీజ్ అవ్వాలంటే కాస్త కష్టం. అందుకనే కానీ ఇక్కడ ఈ బాండ్ పొలారిటీస్ డామినేటింగ్ ఓవర్ బాండ్ స్ట్రెంత్. అందుకని ఇక్కడ బాండ్ పొలారిటీ బేస్ చేసుకొని మనం ఏం చెప్తామంటే అసిడిక్ నేచర్ ఇస్ ఇంక్రీజింగ్ అని చెప్తాం. సో అంటే అవుట్ ఆఫ్ దిస్ ఇది 1 అని చెప్పినట్లయితే, ఇది 2 అని చెప్పినట్లయితే, ఇది 3 అన్నట్లయితే ఈ CH బాండ్స్. సో ద అసిడిక్ నేచర్ విల్ బి, ఓకే, 3 greater than, 2 greater than 1. So this will be the acidic nature. Acidic nature of CH. Okay, is this clear? So ఇలా మనం అసిడిక్ నేచర్ని కూడా చెప్పవచ్చు. ఓకే, అవును విజయ్, రేపు మనం నామెన్క్లియేచర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో ద నెక్స్ట్ సెషన్ ఈస్ గోయింగ్ టు బి అబౌట్ ద నామెన్క్లియేచర్, రైట్? So this concludes the session. మీకు ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా? You have any more questions for me? You can ask me anything. I will respond to your questions. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే నన్ను అడగండి, ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నేను మీకు ఫస్ట్ ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ యూ షేర్ దిస్ ఇన్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఏం షేర్ చేయమంటున్నానంటే దెర్ ఈస్ ఆర్గానిక్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, బికాస్ పీపుల్ దెర్ ఆర్, ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆర్గానిక్ నేర్చుకోవడం కోసం కంపల్సరీ వాళ్ళకు ఇంకొక ఆప్షన్ లేకుండా వాళ్ళు ఎంతోమంది ఉంటారు. లెట్స్ షేర్ దిస్, లెట్ పీపుల్ నో దట్ వీఆర్ కమింగ్ అప్ విత్ సంథింగ్ great here in Vedantu. Okay, thank you so much for telling that, Chandan. It means a lot to me also. I also respect your time. Okay, me time ni kuda I respect that. Thank you so much for attending my session. You guys have been lovely audience. నేనైతే మస్త్ ఎంజాయ్ చేశాను ఈ క్లాస్. ఓకే, సో ఖచ్చితంగా కోమలి అండ్ యువసేన మీరు అడిగినట్లుగా ఐ విల్ ట్రై టు కీప్ దిస్ సెషన్ మోర్ ఎర్లీ. So I understand that I'll try to put it around 8 o'clock, but I will first check with the team. Repu 8:30 or 8 o'clock, you will get the update. Okay na? Kani, I will confirm you in tomorrow's session what it is going to be the time. Okay na? So because obviously you are the people who must be comfortable with the timing. Okay, I'll try to do the best. Awesome. Thank you so much, Ramya. It means a lot. Okay. Thank you Lakshmi. These are the basics towards the bonding. So next class lo ila different types of organic compounds, అంటే ఈ కార్బన్ అనేది ఎటువంటి రకరకాల ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫామ్ అవుతుంది, దాంతో పాటు ఆ ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క పేర్లు మనం ఎలా తెలుసుకోవాలి, హౌ టు నేమ్ దోస్ ఆర్గానిక్ కాంపౌండ్స్. మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి కనుక ఈ కాంపౌండ్స్ పేర్లు మనం ఎలా తెలుసుకోవాలి అనేది నెక్స్ట్ కమింగ్, ఇట్ మైట్ గో మోర్ దాన్ 1 or 2, it will not be, it's not possible in 1 session. 2 sessions లేదా 3 sessionsలో ఈ నామెన్క్లియేచర్ అయితే మనం ఫినిష్ చేద్దాం. ఓకేనా? I will try to finish it in 2 or 3 classes and then we will try to get into the other topics, isomerism, everything. Okay na? Thank you so much. I'll see you in the next session. Until then, take care. Bye-bye. Good night, everyone. చైతన్య సార్ లైవ్ 1 hour పెట్టమండి సార్ ప్లీజ్, ఇంటర్ స్టూడెంట్స్ ఈజీగా ఉంటుంది సార్. చైతన్య ఫర్ ష్యూర్ ఐ వుడ్ లవ్ టు టేక్ 1 hour సెషన్స్, కానీ ఏంటంటే ఐ హ్యావ్ ప్రామిస్డ్ యూ సంథింగ్ దట్ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద బెస్ట్ కంటెంట్ ఫర్ ఆర్గానిక్. అంటే మీకు బెటర్గా అర్థమయ్యేటట్టు చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఐ విల్ ట్రై టు డూ ఇట్, బట్ ఐ వుడ్ సజెస్ట్
మీరు క్లాసెస్ అటెండ్ అయితే యూ విల్ గెట్ ద క్లారిటీ ఫర్ షూర్. ఓకే, I will try to minimize the session, but I won't compromise on the quality of the content. And I will give you the best thing that I can give to make you understand things better. Sarena? Thank you guys. I'll see you in the next session. Until then, take care. Bye. Good night, everyone.